ఆ, ఆ. స్కూల్ ఓపెనింగ్ అప్పుడు మిమ్మల్ని మా సచిన్ బాబు తీసుకొచ్చారు. అప్పుడు కలిసాడు. చాలా సంతోషం అండి. మా బాబు అండి పవన్ ఏదో పరిస్థితి జాగ్రత్త బాబు గారు థ్యాంక్స్ రాదు. థ్యాంక్స్ అండి. రామకృష్ణ గారు వెల్కమ్. అండి చాలా థ్యాంక్స్ ఓపిక చేసి వచ్చినందుకు మా మీద ప్రేమతో. చాలా థ్యాంక్స్ అండి. చాలా బాగున్నారా సత్యమాయ? చాలా సంతోషం. చాలా థ్యాంక్స్ అండి. మా అల్లుడు గారు అండి శ్రీనివాస్ గారు. త్వరగా ఇక్కడే ఉంటే నేను రిసీవ్ చేసుకోవాలి. అందరూ వెళ్ళిపోతే ఎట్లా లోపల కూర్చుంటాను, మేము రిసీవ్ చేసుకుంటాం. ఇక్కడ ఉండాలి. చాలా ఆనందం అండి. చాలా అందం. బలేవరండి. ఆంధ్రాలో కలిపారు. తెలంగాణ ఆంధ్రాలో ఈ 2 మండలాలు ఆంధ్రాలో కలిపారు. మిగతా అంతా తెలంగాణ అసోరాపేట కలిపారు. రేపు ఎన్ని ఖాళీ అయిపోతాయి. అందరూ ప్యాకేజీలు ఇచ్చేది ఇవన్నీ కూడా ఎప్పుడైతే పోలవరం మ్యాప్లో కనపడం అసలు ఊరు. మీరు కూడా మా తరఫున వేలేరుపాడు మండలం పూజలపేటలో 45 ఫ్యామిలీస్ ఉంటాయి. తర్వాత తెలంగాణ సార్ వచ్చారు కదా పిల్లలతో ఏం చేశాను వెనకాల మొత్తం ఆయన ఇక్కడ ఆగారండి. సంపత్ గారు ఇక్కడ ఆయన వస్తున్నాడని ఆగి ఉంటారు. వాళ్ళు ఆగంటే ఇలా మీ అబ్బాయిని కెమెరా తీసుకురండి. కెమెరా తీసుకురండి. డిగ్రీ కాదు ప్రసాద్ గారు, దామర్ ప్రసాద్ గారు రైలు చెప్పబోయా వినోద్ గారు ఇక్కడ ఆర్గనైజ్ చేసి పెట్టారంటే లాంగ్ ఫ్రేమ్ ఒకటి లాంగ్ ఫ్రేమ్ కదండి.
ఎంపీ సార్ మా బాబాయ్ గారు అబ్బాయి అందరూ కూడా వీళ్ళందరూ అనిల్ అనిల్ వాళ్ళు అప్పరాలు డాక్టర్ రామారావు మనవరాలు అప్పారావు మనవరాలు అప్పారావు గారు కొడుకు కూతురండి రామారావు గారు కూతురు కూతురు వెంకట్రావు గారు మొత్తం అందరూ వచ్చారండి చాలా సంతోషం చాలా రోజులు మేమందరం కలుపుతుంటాం వ్యవస్థల మీద మీరందరూ బాగా మా సత్యబాబు గారు ఆస్ట్రేలియాలో ఉన్నాడు. వెంకట గారు అన్నయ్య అక్కగారు అబ్బాయి రన్నింగ్ మూమెంట్ తీయండి. రన్నింగ్ అందరూ కలిసి వస్తున్నారు కదా. ఎలక్షన్ కమిషన్ రిపోర్ట్ అది కాదు దిగుతుంటే మాకు ఆశ్చర్యంగా ఉన్నాయి. ఇంతకుముందు వైట్ ఉండేవి కదా. కుకునూరు గ్రామంలో మేము నిర్వహిస్తున్న ఈ సదస్సుకు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పన్ను ధన్యవాదాలు తెలుపుతున్నాం. మరి కాలాతీతమైందండి. మరి ఈరోజు ఈ యొక్క సమావేశానికి చాలా విశిష్టత ఉంది. శ్రీరామచంద్ర గ్రూప్ సంస్థలు జంగారెడ్డిగూడలో 32 సంవత్సరాల క్రితం మొదలుపెట్టి ఈ రోజు వరకు కూడా చాలా సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నాయి. మరి ఈ కుకునూరు వేలేరుపాడు మండలాల్లో కూడా చాలా మంది మాకు ఆత్మీయులు ఉన్నప్పటికీ కూడా ఇప్పటివరకు కూడా వారితో కూడా సరైన కమ్యూనికేషన్ లేక ఎప్పటి నుండో ఒక ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసి అందరితో కూడా కమ్యూనికేట్ చేసుకుందామని ఒక సంకల్పంతో జలగం ప్రసాదరావు గారిని అడగడం, సార్ ఎంతో బిజీగా ఉన్నా కూడా మాకు అపాయింట్మెంట్ ఇచ్చి ఈ రోజు ఈ డేట్ ఖరారు చేయడం, అలాగే మేకా ప్రతాప్ అప్పారావు గారు కూడా సానుకూలంగా స్పందించి మేము వస్తాం అందరినీ కూడా కలుపుకుని ఒకసారి సమావేశం అవుతుంది ఆత్మీయంగా అని చెప్పడం వల్ల ఈ రోజు ఈ యొక్క మామిడి తోటలు అందరినీ కూడా ఈ ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ సమావేశం ఏర్పాటు జరిగింది. ఈ యొక్క కొద్దిసేపు ఈ సమావేశాన్ని అందరూ కూడా మాతో ఆత్మీయతతో పంచుకోవాల్సిందిగా కోరుతున్నాం. ముందుగా ఈ యొక్క కార్యక్రమానికి మాకు ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి జలగం ప్రసాదరావు గారిని వేదిక అలంకరించాల్సిందిగా కోరుతున్నాం. సార్ బుకే ఇవ్వండి. జలగం ప్రసాదరావు గారికి అలాగే ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి బాగా దోస్తి కదా. ఓకే
అలాగే ఈ సమావేశానికి వచ్చిన సార్ బొకే తీసుకోండి సార్. సత్యనారాయణ బొకే తీసుకోండి. శ్రీరామచంద్ర శ్రీరామచంద్ర గ్రూప్ పట్టుకుని ఓకే. 1992 సంవత్సరం మొదలుపెట్టి ఈ రోజు వరకు కూడా గత 32 సంవత్సరాలు 33 సంవత్సరాలు అడుగు పెడుతున్నాయి. ఒక వెహికల్ ఫైనాన్స్ సంస్థగా 1992 మొదలుపెట్టిన రామచంద్ర ప్రస్థానం, రామచంద్ర చిట్ ఫండ్ సంస్థలు, రాజ్యలక్ష్మి శ్రీరామచంద్ర విద్యా సంస్థలుగా చెప్పండి సార్. అలాగే శ్రీరామచంద్ర మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీగా, అలాగే శ్రీరామచంద్ర అగ్రి అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ దాదాపు 1000 ఆవులు గేదెల తోటలతో అతి పెద్ద సంస్థగా అవతరించింది. ఈరోజు రామచంద్ర 32 సంవత్సరాల ప్రస్థానంలో ఎన్నో మైలురాళ్లు దాటుకుంటూ దాదాపు సొసైటీ బ్యాంక్ ద్వారా కానీ, అలా విద్యా సంస్థలు కానీ, అలా డైరీ ఫార్మ్స్ ద్వారా కానీ దాదాపు జంగారెడ్డిగూడెం చుట్టుపక్కల గ్రామాల్లో 150 గ్రామాల్లో విశేషమైన సేవలు అందిస్తుంది. ఈరోజు ఈ కుకునూరు వేలేరుపాడు మండలాల్లో ఉన్న మన ఆత్మీయులందరినీ కూడా ఒక చోట చేర్చి అందరికీ కూడా మా యొక్క సంస్థల గురించి, మా సంస్థలకి మీకున్న అనుబంధం గురించి ఒకసారి గుర్తు చేసుకున్నామని ఈరోజు ఈ యొక్క సభను ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి వచ్చే మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే ఈ సభలో ముందుగా మనకి చీఫ్ గెస్ట్ గా వచ్చినటువంటి జలగం ప్రసాదరావు గారిని సభను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. గురించి చిన్న ఇంట్రడక్షన్ సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ జగదీష్ గారిని సభను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఆత్మీయ సమ్మేళనానికి ఇచ్చేసినటువంటి మన ముఖ్య అతిథి జలగం ప్రసాదరావు గారికి, మేకా ప్రతాపప్పారావు గారికి, కోటగిరి సత్యనారాయణ గారికి, అలాగే శ్రీ రామచంద్ర గ్రూప్ సంస్థ చైర్మన్ కృష్ణారావు గారికి, పవన్ గారికి, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా శ్రేయోభిలాషులు, స్నేహితులు, హితులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. శ్రీ రామచంద్ర గ్రూప్ సంస్థల్ని 1992లో చిన్న ఫైనాన్స్ సంస్థగా స్థాపించడం జరిగింది. స్థాపించిన నాటి నుండి ఈనాటి వరకు అంటే సుమారు 32 సంవత్సరాల మా ప్రస్థానంలో శ్రీ రామచంద్ర బ్యాంకింగ్ గాను, శ్రీ రామచంద్ర విద్యా సంస్థలు గాను, శ్రీ రామచంద్ర చిట్ ఫండ్స్ గాను, శ్రీ రామచంద్ర అగ్రి అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ గాను దినదినాభివృద్ధి చెందుతూ ఈ రోజు ఈ కుకునూరు గ్రామంలో ఈ సభ నిర్వహించడం జరిగింది. శ్రీ రామచంద్ర మ్యాథ్స్ సొసైటీని 2001లో స్థాపించడం జరిగింది. అంటే సుమారు 23 సంవత్సరాల క్రితం శ్రీ రామచంద్ర మ్యాథ్స్ సొసైటీని స్థాపించడం జరిగింది. స్థాపించిన నాటి నుండి ఈనాటి వరకు అంటే సుమారు 23 సంవత్సరాల్లో శ్రీ రామచంద్రలో సుమారుగా 3500 మంది కస్టమర్స్ తో అత్యద్భుతమైన సర్వీస్ అందిస్తూ ఎక్కడ రేపు అనకుండా సర్వీస్ చేసిన సంస్థ శ్రీ రామచంద్ర మ్యాథ్స్ సొసైటీ అని సగర్వంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే శ్రీ రామచంద్ర మ్యాథ్స్ సొసైటీలో సేమ్ బ్యాంకింగ్ యాక్టివిటీ, డిపాజిట్స్ కానీ, లోనింగ్ పరంగా కానీ, సేవింగ్ అకౌంట్స్ పరంగా కానీ, కరెంట్ అకౌంట్స్ పరంగా కానీ, ఆర్టీస్ పరంగా కానీ, రికరింగ్ డిపాజిట్స్ అంటే ఆర్టీస్ అంటే వాటి పరంగా కానీ, ఇలా ప్రతి దాంట్లో కూడా సర్వీసే ముఖ్య ఉద్దేశంతో ప్రతిరోజు సెలవు, ప్రతి వీక్లీ 6 days వర్క్ చేస్తూ సర్వీస్ అందిస్తూ ప్రతి మెంబర్ కి కూడా సర్వీస్ అందిస్తూ అత్యద్భుతమైన సేవలు అందిస్తున్నామని సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఎంతో మంది కస్టమర్స్, ఇక్కడ చాలా మంది కస్టమర్స్ ఉన్నారు మాకు మ్యాథ్స్ సొసైటీలో. అలాగే ఇప్పుడు కొత్తగా కుకునూరు ఏలేరుపాడు గ్రామాలకి నా ఉద్దేశం ఏంటంటే, కుకునూరు ఏలేరుపాడు గ్రామాల్లో మాకు ఇదివరకు అంత రిలేషన్ లేదు. ఇప్పుడు ఆ రిలేషన్ మెయింటైన్ చేయడం కోసం ఈ సభ ఏర్పాటు చేసి మీకు కూడా మంచి సర్వీస్ ఇవ్వాలనే ఉద్దేశంతో ముందుకెళ్దామనే ఉద్దేశంతో మేము ఇక్కడ ఈ సభ ఈ రకంగా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ సర్వీసులు మా మ్యాథ్స్ సొసైటీ నుండి మీకు ఎటువంటి సర్వీసులు కావాలన్నా మేము తీసుకెళ్తాకి ధైర్యంగా మేము ముందుంటాం. మీకు ఇంటికి వచ్చి మరి సర్వీస్ చేసే తత్వం మా అందరికీ ఉంది, స్టాఫ్ అందరికీ కూడా. అది తీసుకెళ్లేందుకు మేము అందరూ కృషి చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. అలాగే హైయెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తూ, అంటే
ఇయర్లీ 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తూ రూపాయి వడ్డీ ఇస్తూ చాలా మంది కస్టమర్స్ కి అప్లాండ్ ఏరియాలో కానివ్వండి, ఈ చుట్టుపక్కల ఏరియాలో అన్ని ఏరియాల్లో కూడా మేము అశ్వరావుపేట కానీ, సత్తిపల్లి కానీ, అలాగే మన చింతలపూడి కాన్స్టిట్యున్సీలో కానీ, అలాగే పోలవరం కాన్స్టిట్యున్సీలో అందరికీ కూడా సుమారు 3,800 మంది కస్టమర్స్ ని మేము సర్వీస్ అందిస్తున్నాం. అలాగే ఇప్పుడు కూడా ఈ కుకునూరు, ఈ ఏలేర్పాడు ప్రజలకు కూడా మేము సేవలు అందిస్తానికి ముందుకు వస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాం. అలాగే శ్రీ రామచంద్ర స్కూల్ 2004 నాటి నుండి ఈ రోజు సుమారు 1800 మంది విద్యార్థులతో ఎంతో మంది విద్యార్థులను ఐఐటీస్ గాను, డాక్టర్స్ గాను, చార్టర్డ్ అకౌంటెంట్స్ గాను తయారు చేసి ఎంతో మంది విద్యార్థులకి అప్లాండ్ ఏరియాలో మొట్టమొదటిగా సుమారు 100 గ్రామాలు కలుపుతూ బస్ సర్వీస్ అందించాం 2004. అంటే ఆ రోజుల్లో ప్రైవేట్ స్కూల్స్ బస్సులు సప్లై లేని పరిస్థితుల్లో చాలా ఊర్లు విలేజెస్ లో బస్ సర్వీస్ ఉండేది కాదు ప్రైవేట్ స్కూల్స్ చదువుకోవాలంటే. అలాంటి టైంలో 2004లో మన ప్రతాపప్పారావు గారు, వెంకటరావు గారు, జగన్ వెంకటరావు గారు అందరి చేతుల మీద స్కూల్ ఓపెన్ చేయించి ఆ రోజు ఎంతో మందికి సుమారు 100 గ్రామాల ప్రజలకి బస్ సర్వీస్ అందించి పిల్లలకి మంచి విద్య అందించి లోకల్ విలేజ్ లో ఉన్న పిల్లలకు కూడా ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాం అని సగర్వంగా తెలియజేస్తున్నాం. అలాగే 1,00,000, అలాగే 5 లక్షలు, 10 లక్షలు, 5 లక్షల రూపాయలు రన్ చేస్తూ శ్రీ రామచంద్ర చిట్ ఫండ్స్ ని అత్యద్భుతంగా నడుపుతున్నాం అని సగర్వంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ రోజు మీకు తెలియదు ఏం కాదంటే చిట్ ఫండ్స్ అంటే చాలా భయం, ఆందోళన జనాలలో. అలాంటి పరిస్థితుల్లో శ్రీ రామచంద్ర చిట్ ఫండ్ సంస్థ సుమారు 30 సంవత్సరాల నుంచి రేపు అనకుండా పుస్తకాలను పాడు జరిగితే 10,000 పేమెంట్ ఇస్తున్న సంస్థ శ్రీ రామచంద్ర చిట్ ఫండ్స్ అని సగర్వంగా తెలియజేస్తున్నాం. అలాగే శ్రీ రామచంద్ర డైరీ ఫామ్ ని స్లోగా స్టార్ట్ చేసి ఇవాళ సుమారుగా 100 గేదెలు, 1,000 యానిమల్స్ తోటి, అంటే 1000 గేదెలు అయితే, ఆవులైతే సుమారు 1000 ఆటితోటి రన్ చేస్తూ ఆ చుట్టుపక్కల ప్రజలకి కూడా నీళ్లు కలపకుండా మంచి ఉన్నతమైన మిల్క్ అందజేస్తున్నామని సభాముఖంగా తెలియజేస్తున్నాం. అలాగే రాబోయే రోజుల్లో శ్రీ రామచంద్ర ఇంగ్లాండ్ మిల్క్ ప్రొడక్ట్స్ ని ఆశీర్వాదంతో ఈ కుకునూరు ప్రజలని, మన కుకునూరులో గాని, ఏలేరుపాడు మండలంలో గాని ప్రజలందరితోటి మేము మంచి రిలేషన్ పాటించాలనే ఉద్దేశంతో ఈ సభ నిర్వహించడం జరిగింది. ఇలాగే రాబోయే రోజుల్లో మీ అందరితో కలిసి చక్కగా మా యొక్క సంస్థల ద్వారా మీ అందరికి సర్వీస్ చేసుకున్నాం తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. చీఫ్ గెస్ట్ ప్రసంగానికి ముందుగా ప్రమోద్ గారు ఎక్కడ ఉన్నారు? ప్రమోద్ గారు దయచేసి కోరుతున్నాం. ప్రమోద్ గారిని కూడా వేదిక అలంకరిస్తూ కోరుతున్నాం. సెల్ ఫోన్ ఎంక పెట్టండి సార్. ఈ ఆత్మీయ సమ్మేళనానికి శ్రీ రామచంద్ర గ్రూప్ తరఫు నుంచి కుక్కునూరులో ప్రత్యేకంగా ప్రతాప్ గారికి, సత్యనారాయణ గారికి, మన రామచంద్ర ఇన్స్టిట్యూషన్ గ్రూప్ సంస్థలకి, చిట్ ఫండ్స్ వారికి, రాజలక్ష్మి విద్యా సంస్థలకు కూడా ఇవాళ ప్రత్యేకంగా ఇక్కడ అందరూ రావటం చాలా సంతోషం. కుక్కునూరు ఏదో మీ ఆంధ్రాలో కలిసిపోయింది కాబట్టి అది మీద అనుకుంటే కష్టాలు మాదే. అయితే కుక్కునూరు కానీ వెలేరుపాడు కానివ్వండి, మా దాంట్లో ఉన్నట్టు విధంగానే ఇక్కడ డెవలప్మెంట్ కానివ్వండి, ఇక్కడ ప్రోగ్రామ్స్ అన్ని కూడా అందరూ కలుపుకొని వినోద్, సత్యనారాయణ గారు అందరూ ఈ గ్రామంలో ఉన్నటువంటి మన పెద్దలందరూ కూడా మొట్టమొదటి కూడా మాకు చేదోడు ఓటరుగా ఈ గ్రామాలన్నీ కూడా ములకలపల్లి మండలం కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ రహదారి కానివ్వండి, ఇవన్నీ కూడా నాన్నగారి టైంలో ఇవన్నీ కూడా డెవలప్మెంట్ చేయడం జరిగింది. దాన్ని అదే మేము కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు బైఫర్కేషన్లో ఈ 5-6 మండలాలు వాడు కలిసిపోయిన తర్వాత ఈ 6 మండలాలు కూడా మన
ఏపీ ప్రభుత్వం ఏం చేసినా చేయకపోయినా కానీ జలగ వెంగళరావు ట్రస్ట్ ద్వారా ఈ గ్రామాలకు కూడా చేయూతనివ్వడం కోసం మేము అందరం ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా ప్రతాప్ గారు ప్రత్యేకంగా వారి పరిధిలోకి వచ్చి ఇప్పుడు అంటే ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చింది కాబట్టి ఇక్కడ మెయిన్ ఏంటంటే తీసుకున్నారు కానీ ఇక్కడ డెవలప్మెంట్ ఏం కూడా రహదారులు కానివ్వండి, మన కరెంట్ సప్లై కానివ్వండి. అంబేద్కర్ గారు వచ్చారమ్మా, వాళ్ళ వ్యాన్ వచ్చింది, అది కాదా? మరి చూడు ఒకసారి చూడు. ఇక్కడ కరెంట్ సప్లై కూడా మరి గతంలో 2-3 సంవత్సరాల క్రితం నేను వచ్చి ప్రత్యేకంగా కూర్చొని మరి శ్రీధర్ గారు ఎంపీగా ఉన్నా, ఇక్కడ ఎమ్మెల్యే వేరే ఉన్నా సరే నేను ఇక్కడ కుక్కనూరులో మీటింగ్ పెట్టించి ఎస్సీ గారిని, ఏలూరు నుంచి ఎస్సీ గారిని, డిఈ గారిని అందరూ కూడా పిలిపించి ఇక్కడికి ఈ ప్రాంతం మొత్తం కూడా పవర్ సప్లై ఇంటరప్షన్ కాకూడదని చెప్పి, అంటే కరెంట్ పోకూడదు, మునిగిపోకూడదు అని చెప్పి ఉద్దేశంతో మొత్తం కూడా మన దగ్గర ప్రత్యేక కొత్త లైన్ వేయించి మరి గ్రామానికి దాదాపు 5-6 కోట్లు ఖర్చు పెట్టి అంబేద్కర్ డి గారి ద్వారా, సంగారెడ్డి డి గారి ద్వారా మొత్తం కూడా ఇక్కడ చేయడం జరిగింది. ఇప్పుడు ఇది ఇప్పుడు లైన్ మొత్తం మునిగిపోతుంది. మన పోలవరం ప్రాజెక్ట్ అయిపోతే లైన్ మొత్తం మునిగిపోతుంది. కొడుములపాడు దాకా గ్రామాలు మొత్తం మునిగిపోతున్నాయి. ఇక్కడ బోరంపాడు, ఇవన్నీ నాగిరకోలు, భద్రాచలం కూడా చాలా వరకు మునిగిపోతుంది. కాబట్టి ఇది ఆల్టర్నేటివ్ కూడా ఏం చేయాలని చెప్పి ఒకటంటే నేను రిక్వెస్ట్ చేసేది, నా రిక్వెస్ట్ చేసేది ఎవరైతే ఇక్కడ నుంచి ఈ ప్రాంతం నుంచి మీరు మరి ఈ ప్రాంతం వారు ఉన్నారో వీరికున్న సమస్యలు ఏమిటంటే, ఒకటి పోలీసు, 2 రెవెన్యూ. ఇంతమంది కూడా జంగారెడ్డి కూడా ఇక్కడ బైఫర్కేషన్ మీ దగ్గరికి వస్తారు. వచ్చినప్పుడు రామచంద్ర సంస్థని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, వారికి ఉన్న వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి ఇంత దూరం నుంచి వచ్చి వేరే వాళ్ళ భూములు కొనుక్కొని మోసపోకుండా కాగితాలు కానివ్వండి, వాళ్ళకి సెల్ఫ్ సపోర్ట్ అంటే మన సపోర్ట్ ఉంది మీకు, ఇక్కడ ఎలాంటి మోసం జరగకుండా వీళ్ళు మీరు వచ్చి ఇక్కడ మా ప్రాంతంలో ఉండొచ్చు అని చెప్పి ఈ కుక్కునూరు కానివ్వండి, ఈ దారిలో గ్రామాలు కానివ్వండి, వేలేరుపాలెం కానివ్వండి, ఇవి అందరూ కూడా ఈ వెస్ట్ గోదావరిలో 8 మండలాలు కలిసిన వీళ్ళకి మీ ఇన్సూరెన్స్ జంగారెడ్డిగూడలో ఆర్డీఓ వాళ్ళు ఉంటారు కాబట్టి, డిఎస్పీ ఉంటారు కాబట్టి ఇక్కడ వీళ్ళకి మెయిన్ ఏంటంటే కావాల్సింది అక్కడ ఆప్యాయత, వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు పోలీస్ స్టేషన్ కానివ్వండి, రెవెన్యూ వ్యవస్థ కానివ్వండి, మెడికల్ హెల్త్ కానివ్వండి, గవర్నమెంట్ సంబంధించినటువంటి అన్ని పనులు కూడా జంగారెడ్డిగూడలో వీళ్ళకి మిమ్మల్ని వచ్చి కాంటాక్ట్ చేస్తే కొంచెం సాయం చేసే విధంగా ముందు అది కూడా చూసుకోవాలని చెప్పి అట్లా ఇక్కడ అమ్ముకొని వచ్చి వాళ్ళు అమ్ముకుంటే కూడా కొద్దిగా వాళ్ళకి షెల్టర్ ఇచ్చి అప్పుడు కొద్దిగా వాళ్ళని చూసుకోవాలని చెప్పి నేను ప్రత్యేకంగా ఈ రామచంద్ర ఇన్స్టిట్యూషన్ కోరుతున్నాను నేను. ఎందుకంటే ప్రభుత్వం ఎవరున్నా వీళ్ళు చూడడం కొద్దిగా కష్టం కాబట్టి ఇక్కడ ప్రత్యేక కుక్కునూరులో మరి మీ సంస్థ తరఫున మీ అందరూ ఇక్కడ ఏర్పాటు చేసి అందరిని కూడా మేము ఇన్సూరెన్స్ ఇస్తున్నాం. మీ చిట్ ఫండ్స్లో కానీ వాటిలో కానీ ఒక చిట్ ఫండ్స్ ఒకటే కాకుండా నేను చెప్పేది ఏమిటంటే, వాళ్ళకి సాధన బాధకాలు చాలా ఉంటాయి. ఎందుకంటే మన సపోర్ట్ లేకపోతే కొద్ది కష్టం మన వాళ్ళు ఇది అవ్వటం. కాబట్టి ఇక్కడ నుంచి వచ్చే ఈ ప్రాంతం నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా జంగారెడ్డిగూడెం సెంటర్ కాబట్టి మీరు జంగారెడ్డిగూడెం జిల్లా హెడ్ క్వార్టర్స్ అయినా మీరు ఆశ్చర్యపడతారు. జిల్లా హెడ్ క్వార్టర్స్ అవుతుంది దాదాపు ముందు కాబట్టి దాన్ని కొద్దిగా బాగా డెవలప్ అవుతుంది. కాబట్టి ఏరియాలో ఉన్నటువంటి చిన్న ప్రాబ్లమ్స్ని మన వాళ్ళు ఎవరు వచ్చినా సరే కొద్దిగా వాళ్ళని ఆదుకోవాలని చెప్పి నేను ప్రత్యేకంగా యూజ్ చేస్తూ, ఇది కుక్కునూరు ఎప్పుడు అటు వెళ్ళిపోయిందని చెప్పి ఆంధ్రాకి వెళ్ళిపోయిందని చెప్పి, ఆంధ్ర తెలంగాణ ప్రభుత్వాలు విడిపోయినా ప్రజలంతా కలిసే ఉన్నారు కాబట్టి ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ పోతే తెలంగాణ, 1/2 కిలోమీటర్ వస్తే ఆంధ్ర. కాబట్టి రోడ్డు కూడా అసరాపేట నుంచి రావాల్సిందే, తెలంగాణ నుంచి రావాల్సింది, వేరే దారి కూడా లేదు. దీనికి ఇస్తే అసరాపేట కూడా ఆంధ్రాకి ఇచ్చారు సిద్ధరామ సంఘాలు. అదే ఎందుకంటే వాళ్ళు అడుగుతున్నారు. ఎందుకంటే ఇక్కడ భద్రాచలం పక్కన 2-3 ఊళ్ళు ఉన్నాయి, తెలంగాణ ఇచ్చేయని అడుగుతున్నారు. దాని బదులు మిమ్మల్ని అడుగుతున్నారు వాళ్ళు. అది కాబట్టి మొత్తం ఒకటే రోడ్డు కిందగా జంగారెడ్డిగూడెం దాకా మొత్తం ఆంధ్రగా ఉంటుంది కదా, మీకు కూడా సుఖం ఆలోచన. కాబట్టి ఇక్కడ చాలా సంతోషం. మీ అందరూ కూడా ఇప్పటికే టైం అయింది, మధ్యలో 10 నిమిషాలు లేట్ అయింది, క్షమించాలి. ఎందుకంటే మధ్యలో కొద్దిగా తెలంగాణ గ్రామాలను అన్నీ చూసుకొని ఇక్కడ రావటం వల్ల అసలు ప్రతాప్ గారు నాకంటే ముందే వచ్చారు. ఆయన ఈ రామచంద్ర ఇన్స్టిట్యూషన్ మరొకసారి కోరుతున్నాను, ఇక్కడ నుంచి వచ్చేటువంటి ప్రతి వారు కూడా ప్రభుత్వం తరఫు నుంచి అక్కడ కార్యక్రమాలు చేసేది చేయండి. ఇక్కడి నుంచి కూడా నేను మాట్లాడు చేస్తా, కానీ ఏం చేస్తా సార్ మీరు తప్పకుండా చెప్పి కోరుకుంటూ నేను సెలవు. జై హింద్. సంవత్సరాలుగా జంగారెడ్డిగూడెంలో విశేషమైన సేవలు అందిస్తూ ఉన్నాయి. ఈరోజు రామచంద్ర మ్యాక్స్ సొసైటీ మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ అంటే దాదాపు 150 గ్రామాల్లో దాదాపు ఈ కార్యక్రమానికి ఇప్పుడే వచ్చిన అంబేద్కర్ గారు కూడా డిఈ గారిని వేదిక అలంకరించాల్సిన కోరుతున్నాం.
శ్రీరామచంద్ర మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ, మ్యాక్స్ సొసైటీ ప్రైవేట్ సెక్టర్ లో ఉన్నప్పుడు కూడా ఒక సొసైటీ బ్యాంకు జంగారెడ్డిగూడెం డివిజన్ లో 70-80 కోట్లు బిజినెస్ చేస్తుందంటే బిజినెస్ చేసే విషయంలో కూడా ఎటువంటి రాజీ పడకుండా కృష్ణారావు గారు అహర్నిశలో కూడా సంస్థ గురించి ఆలోచిస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. ఇంకా ముందు కూడా ప్రసాదరావు గారు చెప్పినట్టుగా కూడా ఇక్కడ నుండి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా రామచంద్ర అనేది కృష్ణారావు గారు భరోసా ఇస్తారు. ఆయన ప్రసంగంలో కూడా చెప్తారు. తదుపరి రామచంద్ర గ్రూప్ సంస్థల డైరెక్టర్ గారు అయినటువంటి పవన్ గారిని సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. తెలంగాణ కింద వస్తాను, ఆంధ్రాలో మా పుట్టిల్లు మన పుట్టనూరు రెండు, అందుకనే తెలంగాణ ఆంధ్ర మందే. సో ఆ భేదాలు ఏమీ లేవు. సో అందుకనే ఇక్కడ పోలవరం ప్రాజెక్ట్కి మీ అందరూ మీ భూములు ఇచ్చి త్యాగం చేసిన ఆత్మీయులకి ఈ సభలో మీరు అందరూ వచ్చి విచ్చేసి మీ ముందు నేను మాట్లాడడానికి ఇక్కడ ఉన్నందుకు నేను చాలా ఆనందంగా ఉంది. సో మీరు ఇచ్చిన ఈ భూములు పోలవరం ఈ రాష్ట్రానికి, అలాగే బహుళ రాష్ట్రాలు ఎక్కువ రాష్ట్రాలకి కరెంటు విషయంలో కానీ అన్ని విషయాల్లో కానీ మన ఇరిగేషన్ విషయంలో కానీ చాలా ఉపయోగపడుతుంది. సో మీ త్యాగ ఫలం ఊరినే పోదు, అందరూ గుర్తించదగింది. ఎలాగైతే అమరావతి రైతులు అమరావతికి భూములు ఇచ్చారో, పోలవరం రైతుల్ని ఎన్ని సంవత్సరాలైనా జనాలు గుర్తుంచుకుంటారు. ఎందుకంటే మామూలు విషయం కాదండి, మన ఉన్న భూములన్నీ తీసుకెళ్ళిపోవడం, భూములన్నీ వెళ్ళిపోవడం. ఎంత కాంపెన్సేషన్ ఇచ్చినా మీకు ఇక్కడ ఉన్న అటాచ్మెంట్ మాకు తెలుసు. ఎందుకంటే నేను ఆ తెలంగాణలో ఉన్నా, నేను ఇక్కడే ఉన్నట్టు ఉండదు. దానికి ప్రసాద్ గారు ఏమన్నా ఫీల్ అవుతారు, కానీ నాకు మా మనసంతా ఇక్కడే ఉంటారు కదా. సో నేను చెప్పేది ఏంటంటే చాలా చాలా ధన్యవాదాలండి సభకు వచ్చినందుకు. జాబ్ అన్నీ ఇక్కడే చేస్తామండి, మొత్తం డెవలప్మెంట్ అంతా ఇక్కడే జరుగుతుంది. సో శ్రీ రామచంద్ర వ్యవస్థల తరఫున కూడా వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాం. కొత్తపల్లి నుండి విచ్చేసినటువంటి కోటగిరి పాపారావు గారిని వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాం. మన శ్రీ మ్యాక్స్ సొసైటీ శ్రీరామచంద్ర మ్యాక్స్ సొసైటీ కానీ, స్కూల్ కానీ, డిగ్రీ కాలేజ్ కానీ, డైరీ ఫామ్ కానీ అన్ని సంస్థల తరఫున మీ అందరినీ కూడా జంగారెడ్డిగూడెంకి ఆహ్వానిస్తున్నామండి. సో ఎటువంటి సర్వీస్ చేయడానికైనా జగన్ ప్రసాద్ గారు చెప్పినట్టు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా మేము అక్కడ మీకు పూర్తి సపోర్ట్ 200% సపోర్ట్ ఇస్తామని సభాముఖంగా హామీ చేస్తున్నాము. అండ్ ఇది ఒక మీకు ఫైనాన్షియల్ పరంగా మీకు మన శ్రీరామచంద్ర మ్యాక్స్ సొసైటీ ఉంది, విద్యా పరంగా మనకి విద్యా సంస్థలు ఉన్నాయి, అలాగే మనకి ఆరోగ్యం పరంగా మంచి డైరీ ఫామ్ ఉంది. సో మన డైరీ ఫామ్ ద్వారా వచ్చే పాలు స్వచ్ఛత అమ్మకున్నంత స్వచ్ఛమైనది అనమాట. సో అంత స్వచ్ఛమైన పాలని మనం అందిస్తున్నాం. సో మనం జంగారెడ్డిగూడెం గ్రామం చుట్టుపక్కల 100 గ్రామాల్లో మనం విద్యని, ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్ సంబంధించినవి, ఆరోగ్యానికి సంబంధించినవి, డైరీ ప్రొడక్ట్స్ కానీ తయారు చేయడం జరుగుతుంది. ఈ సమాజానికి మేలు చేయడంలో ఎటువంటి సందేహం లేకుండా ఎప్పుడు ముందే ఉంటాం. ఎప్పుడు శ్రీరామచంద్ర 10 అడుగులు ముందే ఉంటది, కానీ వెనక్కి తగ్గేదే లేదనమాట. సో ఈ గ్రామం నుండి కానీ, చుట్టుపక్కల 50 గ్రామాల నుండి కానీ జంగారెడ్డిగూడెంలో ఎటువంటి సపోర్ట్ అయినా సరే 200% అన్ని విషయాల్లోనూ సపోర్ట్ చేస్తామని మళ్ళీ హామీ ఇస్తున్నాం. సో ముందుగా మ్యాక్స్ సొసైటీకి వస్తే, మన మ్యాక్స్ సొసైటీలో డబ్బు దాచుకుంటే శ్రీరామ రక్ష కింద అన్నమాట. సో శ్రీరామ రక్ష అంటే మీరు వేసుకున్న డబ్బు 32 సంవత్సరాలుగా మన దగ్గర వేసుకున్న డబ్బు, మన సంస్థలో వేసుకున్న డబ్బు రెట్టింపై ఇంకా రెట్టింపై ఎన్ని ఎకానమీ క్రైసిస్లు వచ్చినా, అంటే ప్రపంచంలో ఎన్ని సంస్థలు కూలిపోయినా, ఎలాంటి పరిస్థితుల్లో ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా, ఆర్థిక మాంద్యం వచ్చినా, మన సంస్థలో ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో, డిపాజిట్ చేశారో వాళ్ళు ఎప్పుడూ కూడా నిబ్బరంగా శ్రీరామచంద్ర వ్యవస్థ ఎలాగైతే పటిష్టంగా స్ట్రాంగ్ గా ఉందో
అలాగే మా సంస్థల ఖాతాదారులు కూడా అంతే స్ట్రాంగ్గా నిబ్బరంగా చాలా సంతోషంగా ఉండడం జరిగింది. సో వాళ్ళు దాచుకునే విధానం, అందరూ పొదుపు విధానం నేర్చుకోవాలి. కోవిడ్ తర్వాత కొంచెం అందరూ కూడా మనం విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం, ఆ తీరు కూడా మారిపోయింది. మనుషుల్లో ఆ ఖర్చు తీరు కూడా మారిపోయింది. అవన్నీ కూడా నేను చిన్న పిల్లల్ని కానీ మీకు అంత ఇదిగా చెప్పడానికి నాకు అంత లేదు, కానీ ఎవరికి వాళ్ళు తెలుసుకొని మనం పొదుపు చేస్తే మన భవిష్యత్ తరాలకి ఎలా ఉపయోగపడుతుంది అనే విధంలో అందరూ కూడా ఆలోచించి శ్రీ రామచంద్ర మ్యాక్స్ సొసైటీలో లాంటి సంస్థల్లో మీరు దాచుకున్నట్లయితే ఎనీ టైం సర్వీస్, మీ పిల్లలకి ఏమన్నా అవసరం ఉందా, ఎడ్యుకేషన్కి అవసరం ఉందా, లేకపోతే పెళ్ళిళ్ళకి అవసరం ఉన్నాయా, లేకపోతే వృద్ధాప్యానికి అవసరం ఉందా, ఎటువంటి అయినా సరే 6 సంవత్సరాల్లో రూపాయి వడ్డీకే డబ్బు ఇచ్చే సంస్థ. ఎనీ టైం సర్వీస్, డోర్ టు డోర్ సర్వీస్, మీ వద్దకే మేము వచ్చి సర్వీస్ చేయడం అనేది అది శ్రీరామచంద్రలో జరుగుతుంది. సో మీరు ఏ బ్యాంకింగ్ వ్యవస్థను చూడండి, ఇతర బ్యాంకింగ్ వ్యవస్థను చూస్తే మీరు డబ్బులు వేసుంటారు, అందులో వేసుంటే ఏమవుతుందండి, ఫస్ట్గా బ్యాంక్ వ్యవస్థ గురించి చెప్దాం. అందులో వేస్తే డబ్బు టీడీఎస్, బ్యాంకులో డబ్బు వేస్తే టీడీఎస్, ట్రాన్సాక్షన్ మీద టీడీఎస్, ఆర్టీజీఎస్ మీద టీడీఎస్, నెఫ్ట్ మీద ట్యాక్స్, ఎడిషనల్ ఛార్జెస్, మెయింటెనెన్స్ ఛార్జెస్, ఏటీఎం ఛార్జెస్, ఇంకా రకరకాల ఛార్జెస్ అని చెప్పి మీకు తెలియకుండానే మీ డబ్బులు తెలియకుండానే వెళ్ళిపోతాయి, మనం చూసుకోకపోతే వెళ్ళిపోతాయి. అదొక రకమైన పీపుల్ అయితే, ఇంకో రకం ఏంటంటే మన అందరూ ఫోన్లు వాడకం ఎక్కువైంది. సో ఈ రోజుల్లో మీ జేబులో అబ్బా 10 లక్షలు ఉన్నాయా అనుకుంటాం, కానీ అది చూస్తే 1 లక్ష కూడా ఉంది. ఎందుకంటే మన ఖర్చు అలాగే ఉంది. మన ఫోన్లో యూట్యూబ్లు, వీడియోలు ఇవన్నీ చూడడం వల్ల, షేరింగ్, కమ్యూనికేషన్ ఎక్కువ అవడం వల్ల లింక్స్ మీద ఎక్కడ కొట్టినా కూడా మీ అమౌంట్ ఉంటుందా లేదా అనేది గ్యారంటీ లేదు. ఎందుకంటే మీ ఆధార్ కార్డ్ దగ్గర నుండి, పాన్ కార్డ్ దగ్గర నుండి, మీ ఫోన్ నెంబర్ దగ్గర నుండి, ప్రతిదీ ఆన్లైన్లో బర్మా బజార్, చైనా బజార్లో ఎలా పెడితే ఉంటుందో అలాగే మన అకౌంట్లు, మనకి సెక్యూరిటీ, మన భద్రత అనేదే లేదు. ఆన్లైన్లో మీరు ఎక్కడైనా డబ్బులు పెట్టుకున్నా కూడా ఆన్లైన్ ఫెసిలిటీ ఉంటే చాలు. ఆధార్ ఎనేబుల్ పేమెంట్, మీ ఆధార్ తెలిస్తే చాలు. మీ బయోమెట్రిక్ స్టేట్ గవర్నమెంట్ ద్వారానో ఎక్కడి ద్వారానో సంపాదించి ఆధార్ ఎనేబుల్ పేమెంట్ ద్వారా డబ్బులు దొబ్బేస్తున్నారు. సో ఎన్ని రకాల మోసాలు జరుగుతున్నాయో తెలియదు కాదు. ఇప్పుడు కొత్తగా ఏ టెక్నాలజీ వచ్చింది. సో మీ వాయిస్, నేను మాట్లాడుతున్నా కదా, నా వాయిస్ క్లోన్ చేసుకోవచ్చు. అంటే నా వాయిస్ రూపంలోనే ఇంకొకరు ఫోన్ చేసి డబ్బులు మీ అకౌంట్లో ఉన్నాడా, నేను పలానా వాళ్ళని చేస్తున్నానండి మీకు ఫోను, నేను ఆపదలో ఉన్నాను, నాకు చేయండి అంటే ఓకే మనోడే కదా అని చెప్పి డబ్బులు వేసేస్తాం. సో ఇలా రకరకాల మోసాలు వచ్చిన వేళ శ్రీరామచంద్ర అనేది అందరికీ ఒక ఆదర్శం కావాలి. ఇలాంటి వ్యవస్థ, ఆఫ్లైన్ సిస్టమ్. సో టెక్నాలజీని వాడుకుంటాం, కానీ చాలా సెక్యూర్డ్గా ఆఫ్లైన్లో ట్రాన్సాక్షన్ జరుగుతాయి. సో చెక్కుల ద్వారానే మా అకౌంట్లో డబ్బులు ఉంటాయి పావు, ఎందుకంటే దానికి ఆన్లైనే ఉండవు. సో అలాంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా కల్పించడం జరుగుతుంది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ హ్యాకింగ్ అన్ని విధాలు చూస్తున్నా మీరు అందరికీ చెప్పొచ్చేది ఏంటంటే, శ్రీరామచంద్ర మ్యాక్స్ సొసైటీ అనేది శ్రీరామ రక్ష. మీ అందరికీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎటువంటి డిపాజిట్స్ ఉన్నా మీకు సర్వీస్ చేయడానికి ఎల్లప్పుడూ ముందుంటామని చెప్తున్నాం. సో అలాగే స్కూల్ గురించి మాట్లాడాల్సి వస్తే, సో ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలామందికి పిల్లలకి రీడింగ్, రైటింగ్, కమ్యూనికేషన్, లీడర్షిప్ క్వాలిటీస్ ఇవన్నీ లోపించాయి. ఎందుకు లోపించాయంటే ఇప్పుడున్న విధానాలు అలా ఉన్నాయి. సో మనం స్కూల్ తీసుకెళ్ళి కార్పొరేట్ సెక్టర్లో ఏదో రకరకాల వ్యవస్థలో పెడతాం. పెట్టినప్పుడు ఏం చేస్తారు, అక్కడ ఏ సెక్షన్ నుండి జెడ్ సెక్షన్ వరకు ఉంటుంది. మీ పిల్లోడు ఏ సెక్షన్లో ఉన్నాడా, డి సెక్షన్లో ఉన్నాడా, జెడ్ సెక్షన్లో ఉన్నాడా, ఏ రకంగా అది క్లాసిఫై చేస్తున్నారు అంటే 1,00,000లో ఒకటి కింద మీ పిల్లోడు ఉంటున్నాడు అంటే వాళ్ళకి తెలియదు. యాక్చువల్గా అక్కడ వెళ్ళిన తర్వాత గ్రేడింగ్ మీ పిల్లల తల్లిదండ్రులకు తెలియదు, అక్కడ ఏదో దూరంగా చాలా బాగుంటుంది అనే ఫీలింగ్ ఉంటుంది. కానీ మనకి ఇక్కడ అలా కాదు. చదవని వాడికి కూడా వ్యత్యాసం చూపకుండా చదివేవాడిని ఇంకా బాగా చదివేలా చేయడం, అండ్ చదవని వాళ్ళని కూడా ఇంకా పెంపొందించి వాళ్ళకి కావాల్సిన స్కిల్స్ ఏంటి, ఎక్కడ లోపించారో అది కనుక్కొని వాళ్ళందరినీ కూడా మంచిగా తీర్చిదిద్దడం శ్రీరామచంద్ర లక్ష్యం. ప్రతి పిల్లాడిని కూడా మా పిల్లాడు,
మళ్ళీ చెప్తున్నాను, ప్రతి పిల్లాడు కూడా మా పిల్లాడు కింద మేము ట్రీట్ చేస్తాం. మా వ్యవస్థలో టీచర్స్ కానీ, వ్యవస్థలో యాజమాన్యం ప్రతి ఒక్కరు కూడా సర్వీస్ ఓరియంటెడ్ తోనే పనిచేస్తాం. సో మన దగ్గర హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంది. సో మీరు ఎక్కడ లక్షలు పెట్టి పెట్టాల్సిన అవసరం లేదు. మన దగ్గర హాస్టల్ ఫెసిలిటీ ఉండడం వల్ల ఆ ఎడ్యుకేషన్ మనం ఇంకా మంచి ఎడ్యుకేషన్ ఇస్తూనే ఫుడ్ గురించి చెప్పాలంటే మనమే తయారు చేస్తాం. మనమే అందరూ ఆర్గానిక్ అయితేనే మనం ఆర్గానిక్ అవ్వగలం. కానీ ఎటువంటి మందు కొట్టకుండా సేంద్రీయ వ్యవసాయం చేసిన దాంతోనే మనం పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది. సో ఏ రకంగా చూసినా ఎడ్యుకేషన్ కానీ స్కిల్స్ పరంగా చూసినా మనం అన్నిట్లోనూ ముందున్నాం. సో అండ్ ఈ రీసెంట్ గా మనం డిగ్రీ కాలేజ్ తరఫున చాలా పెద్ద కార్యక్రమం చేయడం జరిగింది. జాబ్ మేళా కండక్ట్ చేయడం జరిగింది. ఆ జాబ్ మేళాలో సుమారు 500 క్యాండిడేట్లు అటెండ్ అయ్యారు అండ్ 100 మంది పైగా ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యారు డిఫరెంట్ హై ఇన్స్టిట్యూషన్స్ లో. సో మీ పిల్లాడు కానీ ఎవరి పిల్లలైనా సరే స్కిల్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేసాం. స్కిల్ డెవలప్మెంట్ అంటే రీడింగ్ ఎబిలిటీస్ బాగుండాలి, రైటింగ్ ఎబిలిటీస్ బాగుండాలి, కమ్యూనికేషన్ బాగుండాలి. ఆ కమ్యూనికేషన్ ఎందుకు ఇంపార్టెంట్? మనం చెప్పేది అవతల వాడికి అర్థమయ్యేలా చెప్పగలగాలి. ఇంకా వాళ్ళని అర్థం చేసుకోవాలన్నా బయట కాన్సెప్ట్ చదివినా కూడా వాళ్ళంతా వాళ్ళు చదువుకునే పరిస్థితి ఉండదు. ఆ కమ్యూనికేషన్ అనేది ఇంపార్టెంట్. ఆ ఇంగ్లీష్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది ఈ రోజుల్లో. ఎందుకంటే అప్పుడు బుక్స్ అన్ని ఇంగ్లీష్ లోనే ఉంటున్నాయి. పిల్లలు రైట్ టైంలో 5th క్లాస్ లోపల వాళ్ళు చదవడం అలవాటు కాకపోతే చాలా ఇబ్బంది పడే సిచ్యువేషన్ ప్రస్తుతం జనాలు ఉన్నారు. అండ్ నేను కార్పొరేట్ కంపెనీలో కూడా చేస్తున్నాను కాబట్టి నేను 1000 మందిని ఇంటర్వ్యూ చేస్తే 10 మంది కూడా సెలెక్ట్ అవ్వలేని పరిస్థితి. అంటే మన ఇండియాలో కానీ చాలా చోట్ల ఎంత స్కిల్స్ తక్కువ ఉన్నాయో మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. ఆ స్కిల్స్ మీదే బ్యాంక్ అయ్యి ఆ స్కిల్స్ ని డెవలప్ చేసుకుంటూ. సో దీనందరికీ మీరందరూ మనకు తెలిసిందే. ఇంకో 3వ విషయం ఆరోగ్యం. సో మన దగ్గర ఉన్న డైరీ మిల్క్ చాలా స్వచ్ఛమైంది, ఎటువంటి కెమికల్స్ వాడనివి. చాలా కష్టతరమైంది ఈ రోజుల్లో 1000 యానిమల్స్ని 100 ఆవుల్ని మెయింటైన్ చేయడం. అలాంటిది నాన్నగారు చాలా పట్టుదలతో దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఐపీఓకి తీసుకెళ్ళాలి, పబ్లిక్ ఇష్యూ తీసుకెళ్ళాలి అనే కాంక్షతో చాలా దృఢ సంకల్పంతో లాస్ట్ 5 yearsగా ఆయన కష్టం నేను చూస్తున్నాను. ఆయన ఖచ్చితంగా దీన్ని ఐపీఓకి తీసుకెళ్తారు. మేమందరం కలిసి పనిచేసి దాన్ని ఐపీఓకి తీసుకెళ్తామని సభాముఖంగా తెలియజేస్తూ, శ్రీరామచంద్ర అనేది ఒక నమ్మకం, శ్రీరామచంద్ర అనేది ఒక కమిట్మెంట్, శ్రీరామచంద్ర అనేది ఒక డిసిప్లైన్. ఇవన్నీ కూడా మేము తోచా తప్పకుండా ఏదైతే ఇప్పుడు మీ సభాముఖంగా మాట్లాడుతున్నామో మీకు వచ్చినప్పుడు మా సంస్థల నందు అడుగుపెట్టి వచ్చినప్పుడు కూడా ఇదే సర్వీస్ కనపడాలని మా స్టాఫ్ కూడా అలాగే కనపరుస్తారని. ఒకవేళ కనపడకపోతే మీరు ఎట్టి పరిస్థితుల్లో యాజమాన్యం దానికి బాధ్యత వహిస్తూ మీకు ప్రతి దానికి సమాధానం చెప్పే బాధ్యత శ్రీరామచంద్ర వ్యవస్థల తరఫున మేము తీసుకుంటామని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. సంస్థల గురించి కూడా చక్కగా అందరికీ కూడా వివరంగా చెప్పారు. పవన్ గారికి థ్యాంక్ యూ. అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంత ఆర్గనైజ్ చేయడానికి ముఖ్యంగా రావు వినోద్ గారి పాత్ర చాలా ఉంటుంది. స్టార్టింగ్ లో వేదిక మీద అలంకరించడం రమ్మంటాక ఆయన నేను రాను కూర్చోనన్నారు. సార్ ఇప్పుడు ఆయన దయచేసి రావాలి సార్ రండి. ఎందుకంటే మేము ఈ ఏరియాకి కొత్త, ఇక్కడ మేము ఆర్గనైజ్ చేయడానికి ఇన్ని గ్రామాలు తిరగడానికి ఆయన వెనకాల సహకరించారు ఆయన. అలాగే భూదేవపేట నుండి వెంకటేశ్వరరావు గారు వస్తారు, ఆయన కూడా మీరిద్దరు సహకారం మరవలేదు సార్. వినోద్ గారు స్టార్టింగ్ లోనే అనౌన్స్ చేస్తారని వద్దన్నారు ఆయన. మాకు ఆయన నిలబడటం బాగోలేదు, మాకు చాలా ఇబ్బందిగా ఉంది. రండి వేదిక వెళ్ళిపోతున్నాం. రావు వినోద్ గారు మేము ఎంతమందిని కలవడానికి దాదాపు ఇక్కడ ఉన్న ఫ్యామిలీ 150 మంది ఫ్యామిలీని కలవడానికి ప్రత్యేకంగా కూడా ఈయన సహకారం అందించారు. పూర్తిగా కూడా మాతో పాటు వెనకాల వర్క్ చేశారు సార్. చాలా సంతోషం సార్. అలాగే తదుపరి రామచంద్ర సంస్థల చైర్మన్ గారు అయినటువంటి బివి కృష్ణారావు గారు సభను ఉద్దేశించి మాట్లాడతారు. మన ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి జలగం ప్రసాదరావు గారికి గౌరవనీయులు ప్రతాప్ అప్పారావు గారికి, ఈ స్థల మీటింగ్ జరగడానికి సహకరించిన ప్రమోద్ గారికి, పాపారావు మావయ్యకి, కొత్తపల్లి పాపారావు మావయ్యకి, అలాగే సత్యనారాయణ గారికి, కొడగిరి సత్యనారాయణ గారికి,
అలాగే వినోద్ గారికి, అలాగే రాజేష్ గారికి, సార్ భూదేవపేట నుండి వచ్చినటువంటి కామినేని వెంకటేశ్వరరావు గారిని వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాం. రండి సార్. వెంకటేశ్వర వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాం. రండి సార్. వెంకటేశ్వరరావు గారు కూడా ఈ యొక్క సమావేశం సక్సెస్ అవ్వడానికి బాగా కృషి చేశారు. అలాగే కామినేని వెంకటేశ్వరరావు గారికి, అలాగే వినోద్ గారికి, రాజేష్ గారికి, కింద ఉన్న కోటగిరి మురళి గారు, సత్యనారాయణ సీతారామస్వామి గారు, ఇంకా చాలా చాలా పెద్దలందరూ కూడా మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినట్టు ప్రతి ఒక్కరికి కూడా చేతులెత్తి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. అదేవిధంగా సార్ చెప్పారు, తెలంగాణ ఒకటి కాదు, ఆంధ్ర ఒకటి కాదు, నేను ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాను. తెలంగాణ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మేము చాలా గౌరవిస్తామని. నేను నా దగ్గర హైదరాబాద్ నుంచి డిపాజిటర్లు ఉన్నారు సార్, అశ్వరాపేట నుంచి ఉన్నారు, సత్తుపల్లి నుంచి ఉన్నారు, ఖమ్మం నుంచి ఉన్నారు, తెలంగాణ అనేక జిల్లాలు. తప్పనిసరిగా సార్ సెంట్రల్ మ్యాక్స్ సొసైటీ చేసి బెంగళూరు, తెలంగాణ, హైదరాబాదు, విజయవాడ 3 బ్రాంచెస్ తోటి సెంట్రల్ మ్యాక్స్ సొసైటీ పర్మిషన్ కోసం మంచి ముహూర్తం చూసి స్టార్ట్ చేద్దామని ఆయన గణేష్ గారిని కూడా రమ్మండి. అలా స్టార్ట్ చేద్దామని చాలా పడుదల ఉన్నా. ప్రసాద్ గారు వాక్కు మా మనసులో ఉంది, ఆయన వాక్కు ప్రకారం మాకు జరుగుతుందని నాకు నమ్మకం ఉంది. అదేవిధంగా ఈరోజు జంగారెడ్డిగూడెం గ్రామం దినాభివృద్ధి చెందుతుందంటే స్వర్గీయ జలవేంద్రరావు గారు కారకులని. జలవేంద్రరావు గారు వెంకటరాయ సాగర్ వల్ల ఆ ఏరియా అంతా కూడా ఫుల్ నీటి మట్టం పెరిగి అనేక పంటలు పండే వ్యవస్థ ఎక్కడ ఉందంటే జంగారెడ్డిగూడెం, జంగారెడ్డి 100 గ్రామాలు. ఆ వ్యవస్థలో అంత స్థాయికి అంత కారణం ఆ రోజు వెంకటరావు గారు మా భూములన్నీ కాజేశారు అని బొరంపాలెం గ్రామం అనుకునేవారు మేము చిన్నపిల్లలప్పుడు. కానీ ఈ రోజు బొరంపాలెం గ్రామంతో సహా 100 గ్రామాలు కూడా చాలా బాగున్నాయంటే మా వెంకటరావు గారని సభాముఖంగా తెలియజేస్తాం. అదేవిధంగా పోలవరం బ్యారేజీ వల్ల జంగారెడ్డి కూడా వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా సాధారణపూర్వకంగా ఆహ్వానించి గౌరవించి వారికి నా సర్వవిధాల సేవలు చేస్తాకి కృషి చేస్తానని ప్రసాదరావు గారికి, అలాగే ఇక్కడ ఉన్న మీటింగ్లో ఉన్న పెద్దల సమక్షంలో నేను తెలియజేస్తాను. నేను ఆల్రెడీ ప్రసాద్ గారు సేవ చూస్తుంటే ఆ వయసులో నాకు చాలా ఆనందం వేస్తుంది. కొద్ది వచ్చారు, అంబేద్కర్ గారు వచ్చారు, 60 నేను సుమారు 80 సంవత్సరాలు అనుకుంటున్నాను. కానీ ఆ వయసులో బొరంపాలెం జంగారెడ్డి కూడా మా ఇంటికి మార్నింగ్ 9కి వచ్చి ఈవినింగ్ 5 వరకు కూర్చొని కాయిల్ని అందరిని తీసుకొచ్చి, ట్రైన్స్ అందరిని తీసుకొచ్చి వాళ్ళకి మోటార్లు శాంక్షన్ చేయించి, కరెంట్ కనెక్షన్ శాంక్షన్ చేయించి ఆయన చేసే కృషి చేస్తుంటే మీ కృషి ముందు మేము కూడా అంత యూజులాగా పనిచేయాలని మేము కోరుకుంటున్నాం సార్. మీ ఆశీస్సుల వల్ల మేము కూడా తప్పనిసరిగా మీ అంత కృషి చేస్తామనేది మీరన్న సేవలన్నీ కూడా ఈ పోలవరం కానీ, తెలంగాణ కానీ, సత్తుపల్లి డిపాజిటర్లు చాలా మంది ఉన్నారు సార్, అశ్వరాబాద్ డిపాజిటర్లు చాలా మంది ఉన్నారు సార్, హైదరాబాద్ డిపాజిటర్లు ఉన్నారు సార్, తెలంగాణ, ఆంధ్ర ఒకటి కాదు సార్, మూజివీడు ఏరియా ఉన్నారు సార్, విజయవాడ ఉన్నారు సార్. రామచంద్ర అంటే ఒక నమ్మకం, రామచంద్ర అంటే నిజాయితీ, రామచంద్ర అంటే ట్రస్ట్, రామచంద్ర అంటే ఎప్పుడు పడితే అప్పుడు డిపాజిటర్లకు కానీ, చీటీ పాయింట్ వారికి కానీ సొమ్మిచ్చే సంస్థ రామచంద్ర సంస్థని 32 సంవత్సరాలుగా మేము చేసే సేవలో నిరాడంబం లేకుండా చాలా చీటీ పాయింట్ ఎన్నే సొమ్మిస్తాం. డిపాజిటర్లు ఎప్పుడైనప్పుడు అంటే రేపు చెప్పాలా సార్, ఒక 50 లక్షలు కావాలి, 1 కోటి కావాలంటే రేపు అక్కలేదు సార్. 5 minutes లో ఏ బ్యాంక్ నుంచి తెప్పించిన సంస్థ రామచంద్రాన్ని సగర్వంగా తెలియజేస్తాం సార్. ఇందులో పెద్దలు చాలా మంది ఉన్నారు, నా చేతులు కూడా తీసుకున్న వాళ్ళు ఉన్నారు, నా సేవలు పొందినటువంటి వాళ్ళు ఉన్నారు.
మేము ఇదే విధాన్ని రామచంద్ర బ్యాంక్ని బాగా ఇంకా సేవలో కొనసాగిస్తామని, కుకునూరు ఏ ప్రజలందరూ కూడా మంచి సేవలు అందిస్తామని, అవసరం ఉంటే మీ ఇంటికి పంపించి మా సేవలు కొనసాగిస్తామని తెలియజేస్తున్నాను. అలాగే ప్రసాదరావు గారు చెప్పినట్టు 3 రాష్ట్రాల్లో రామచంద్ర మ్యాథ్స్ సొసైటీని రిజిస్ట్రేషన్ కోసం పంపిస్తున్నామని, అలాగే తెలంగాణ వేరు ఆంధ్ర వేరు కదా సార్. అశ్వారాపేట వాస్తవులు పశుపతి గణేష్ గారు ఎక్కడున్నా ఒకసారి చూపిద్దామండి. పశుపతి గణేష్ గారు స్వామి తెలంగాణ అశ్వారాపేట వాస్తవ్యులు రామచంద్ర డైలీ ఆడిట్ కోసం సిఏ అయినా పెట్టుకున్నారు సార్. అలాగే హైదరాబాద్ వంశీ గారు 15 మంది ఆడిటర్లో రామచంద్ర వ్యవస్థలు ఆడిట్ చేస్తాకి ఫుల్ టైం ఆడిట్ గా చేస్తారు సార్. అలాగే తెలంగాణ ఆడిటర్లో అశ్వారాపేట ఆడిటర్లో రామచంద్ర స్వచ్ఛమైన నాణ్యత గల అకౌంటింగ్ విధానంతో చేస్తున్నామని తప్పనిసరిగా తెలియజేస్తున్నాం సార్. అలాగే స్కూల్ విషయానికి వస్తే ఎల్కేజీ నుంచి డిగ్రీ వరకు మా స్కూల్ ప్రారంభానికి మన మేకా ప్రతాప్ అప్పారావు గారి చేతుల మీదుగా, జనం వెంకట్రావు గారి పేరు మీదుగా, అలాగే కోటగిరి విద్యాధరరావు గారు చేతుల మీదుగా, 3 దొరల పేరు మీదుగా స్థాపించడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సంవత్సరానికి 100 నుంచి 150 మందికి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తూ అదే స్కూల్లో కుకునూరు ప్రజలు జాయిన్ అయ్యారు సార్, పట్టువారిగూడెం ప్రజలు జాయిన్ అయ్యారు సార్. అలాగే దగ్గర మీ సత్యంబాబు చూసారా, చెలికాల సత్యంబాబు తుమ్మూరు శాసకీరావు గారు అల్లుడు, ఆయన స్కూల్లో వదలట పాటలు సార్. ఒకప్పుడు ఈరోజు ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా రామచంద్ర వ్యవస్థనే. పవన్ గారు కూడా ఈరోజు రామచంద్ర వ్యవస్థలో బ్యాంక్ సొసైటీ కానీ బ్యాంకింగ్ కానీ 3 స్టేట్స్ మీరు అన్నట్టు మాకు నిజంగా ఐడియా వచ్చింది, మీ నోటప్పుడు పలికిచ్చింది. 3 స్టేట్లో కూడా రామచంద్ర బ్యాంకింగ్ డెవలప్ చేస్తా సిద్ధంగా ఉన్నాం సార్. అదేవిధంగా రామచంద్ర ఎగ్ అండ్ మిల్క్ ప్రైస్, రామచంద్ర ఒక్క గేదె కాదు సార్, 1000 గేదెలు నడుపుతున్న సంస్థ రామచంద్ర వ్యవస్థలో. 7 సూపర్వైజర్లు, 7 మిల్క్ సెల్లర్స్, 86 మంది స్టాఫ్, సుమారు 100 మంది, సుమారు 3 పేలు 3 డివిజన్లుగా చేస్తున్నారు సార్. రామచంద్ర అప్లైన్ ఏరియాలో ఇలాగే కూడా మొట్టమొదటి ఐపీఓకి వెళ్ళే సంస్థ రామచంద్ర ఎగ్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ NSE BSE లిస్టింగ్ చేయాలని, అది నాకు ఈ మధ్య కాలంలో తెలిసింది. చాలా సంతోషం. రామచంద్ర మిల్క్ వాడుతున్నారంటే, రామచంద్ర స్వచ్ఛమైన మిల్క్, నాణ్యమైన మిల్క్ మీరు వాడుతున్నారంటే మీకు మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. అలాగే రామచంద్ర బ్యాంకు అసలు సీనియర్ సిటిజన్లకి, ఓల్డ్ ఏజ్ కి ఇళ్ళకి తీసుకెళ్లి సొమ్ము ఇచ్చే సంస్థ. జనరేట్ 40 బ్యాంకులు ఉన్నాయి సార్. 40 బ్యాంకుల్లో రామచంద్ర బ్యాంక్ చేసే సేవలో నేను 24 గంటలు 365 రోజులు కరోనా టైంలో ఇళ్ళకి తీసుకెళ్లి సొమ్ము ఇచ్చిన సంస్థ అంటే రామచంద్ర బ్యాంక్ సార్. అలాగే నోట్ల రద్దు కార్యక్రమంలో బ్యాంకుల చుట్టూ 100 మంది 1000 మంది క్యూలో నిలబడకుండా 5 నిమిషాల్లో సొమ్ము ఇచ్చిన సంస్థ ఉందంటే రామచంద్ర బ్యాంక్ సార్. అలాగే సీనియర్ సిటిజన్లు, ఈ రోజు నేను లేను, ఇక్కడ వచ్చే మీటింగ్ కి 200 మంది వృద్ధులు సీనియర్ సిటిజన్స్ వెంటనే వచ్చి ఫస్ట్ తారీఖు వచ్చేటప్పటికి పింఛన్ డబ్బు ఇన్ టైంలో 5 నిమిషాల్లో ఇచ్చేసే సంస్థ ఉంటుంది. ఈ రోజు కూడా జరుగుతుంది సార్. జంగాయిడాల సీసీ కెమెరా ఆన్ చేసి చూపిస్తారు. 200 మందికి ఇలా సీనియర్ సిటిజన్స్ కి ఫస్ట్ తారీఖు వచ్చేటప్పటికి ఆ జీవితాన్ని గడిపే వాళ్ళందరూ కూడా ఫస్ట్ తారీఖు వచ్చేటప్పటికి ఇన్ టైంలో పేమెంట్ ఇచ్చిన సంస్థ రామచంద్ర సార్. అలాగే 32 సంవత్సరాలుగా చిట్ ఫండ్ చెప్పాడు జగదీష్ గారు. 25,000 నుంచి 25 లక్షల వరకు, అది గల్లీ నుంచి ఢిల్లీ వరకు, హైదరాబాద్, ఢిల్లీ, విజయవాడ అన్ని సిటీల్లో నుంచి రామచంద్ర చిట్ ఫండ్స్ సిడీలు జాయిన్ అవుతూ మేమే ఇంకా జాగ్రత్తగా పాలిస్తున్నాం సార్. అలాగా రామచంద్ర వ్యవస్థనే నీతిగా, నిజాయితీగా ట్రస్ట్, ఒక ట్రస్ట్ అంటే ఉందంటే రామచంద్ర ట్రస్ట్ అని. రామచంద్ర అంటే మా అమ్మగారు, మా నాన్నగారి పేర్లు నిర్మించిన సంస్థని, వారికి దినాభివృద్ధి పేరు ఉండేందుకు కృషి చేసే సంస్థే కానీ
ఎట్టి విధమైన రాజీ లేకుండా రామచంద్ర వ్యవస్థల్ని ఇంకా 6 పేరు ప్రఖ్యాతులు విభజించే విధంగా జలగంప ప్రసాదరావు గారు నాకు అన్నారు చూసారా. అలాగే 3 స్టేట్స్ కర్ణాటక, ఆంధ్ర, బెంగళూరులో 3 స్టేట్లో రామచంద్ర మ్యాథ్స్ సొసైటీ పర్మిషన్ తీసుకొని మేము స్థాపించి ఈ సేవలో విస్తరిస్తామని సభాముఖంగా ప్రసాదరావు గారికి, ప్రతాప్ నారాయణ గారికి, అలా పెద్దలందరికీ కూడా తెలియజేస్తూ, అలాగే ప్రసాదరావు గారిని నా విన్నపం లాస్ట్ 5 minutes ఎప్పుడైనా తుది పలుకులు ఆయన చెప్పమాలని నేను కోరుకుంటున్నాను. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మా ఆహ్వానాన్ని మరించి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కుకునూరు గ్రామంలో ఇంత మంచి సభ ఏర్పాటు సహకరించిన వినోద్ గారు కానీ, కామినేని వెంకటేశ్వర గారు కానీ, సత్యనారాయణ గారు కానీ, ప్రభు గారు కానీ, అలాగే పెద్దలందరూ కూడా పేరు పేరున మరొకసారి నమస్కారం తెలియజేస్తూ థ్యాంక్ యూ ఆఫ్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మరి కోరుతున్నాం. ముఖ్య అతిథిగా వచ్చినటువంటి ప్రియతమ నాయకుడు జలగం ప్రసాద్ గారికి, అలానే నూజివేడు నుంచి వచ్చినటువంటి ప్రియతమ నాయకుడు ప్రతాప్ నారాయణ గారికి, ఈ సంవత్సరం నడిపేటటువంటి కృష్ణారావు గారికి, అలానే పవన్ గారికి, ప్రబోధ్ గారికి, పాపారావు గారికి, కామినేని వెంకటేశ్వర గారికి అందరికి కూడా హృదయపూర్వక అభినందనలు. అలానే ఈ సభకు ఇచ్చేసినటువంటి కుకునూరు వేరేపాటు మండల అందరికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. ముందుగా నేను చెప్పబోయేది ఏంటంటే, మేము చిన్నప్పటి నుంచి మన ప్రియతమ నాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జలగ వెంగయ్య గారు దగ్గర నుంచి కూడా కుకునూరు అంటే మంచి అభిమానం. అలానే ప్రసాద్ గారు మంత్రి గారు ఉన్నప్పుడు కానీ ఏ కార్యక్రమం అయినా సరే రామకృష్ణ జెండా కానీ ఏది ఉద్దేశించి ఇక్కడ చేసేటటువంటి కార్యక్రమాలన్నీ మాకు గుర్తున్నాయి. అలానే అప్పటి సంగతి వేరు, ఇవాళ రాష్ట్రాలు వేరైనా మా గురించి ఈ కుకునూరు వేరేపాడు మండలంలో ఉన్నటువంటి వారికి ఉన్నటువంటి సంబంధాలను దృష్టిలో పెట్టుకొని ఈరోజు కూడా మీరు మా వాళ్ళు వీళ్ళకి తెలంగాణ నుండి ఆంధ్రాకు వచ్చారు, వీరికి ఎటువంటి సహకారం కావాల్సిన మీరు చేయాలని చెప్పడం అన్నది చాలా సంతోషమైనటువంటి విషయం. ఈ కుకునూరు వేరేపాడు మండలాల నుంచి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం. వారంటే వారి కుటుంబం అన్నా సరే ఇటువంటి ప్రజలకి ఎప్పుడు కూడా గౌరవం ఉంటుంది. అలానే నూజివేడు శాసనసభ్యులుగా లేకపోయినా మరి ఎందుకో కానీ ప్రతాప్ నారాయణ గారు ఇంతవరకు నుంచి కూడా కుకునూరు అంటేనే మరి అంత ఏరియా ఉన్నా సరే ఏ కార్యక్రమానికి పిలిచినా కార్యక్రమం లేకపోయినా వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. కుకునూరు అంటే అంత అభిమానం చూపినటువంటి ప్రతాప్ నారాయణ గారికి కూడా ఈ కుకునూరు వేరేపాడు మండలాల తరఫున ప్రత్యేక అభినందనలు. ఇప్పుడు చెప్పారు ఒకటి, నేను మామూలుగా దండాలటూరు వచ్చినప్పుడు మా అబ్బాయి అక్కడే ఉన్నాడు. ఒకసారి మన వాళ్ళు అంటున్నారు బొర్రంపాలెం నుంచి వచ్చి ఇచ్చేశారు కదా, ఆ విద్యా సంస్థలు ఇవన్నీ నడుపుతున్నారు, ఇన్ని నడిపే ఒకసారి కలుగుతామనే ఉద్దేశం లోపల నుంచి ఉంది నాకు. కానీ ఈరోజు ఆ అవకాశం ఆటోమేటిక్గా మీరే ఇక్కడికి వచ్చి కలవడం అన్న చాలా సంతోషమైనటువంటి విషయం. మీరు నడిపేటటువంటి బ్యాంకింగ్ వ్యవస్థ కానీ, ఇటు పాల వ్యవహారం కానీ, ఇటు చిట్ ఫండ్ కంపెనీ కానీ మేమన్నీ అసలు ఎట్లా ఉంది పరిస్థితి ఏంటి అన్నది తెలుసుకుంటున్నాం. చాలా చక్కగా 32 సంవత్సరాలు ఇట్లా మెయింటైన్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఇవాళ సీనియర్ సిటిజన్ అయినా ఎవరైనా సరే అందులో మనం ఇంటి నుంచి బయటికి రానటువంటి పరిస్థితుల్లో మీరు కరోనా టైంలో మీరు చేసినటువంటి సేవలు మేము ఇక్కడ ఉన్నా తెలుసుకుంటున్నాం, మాకు అన్నీ అర్థమవుతున్నాయి. కాబట్టి మీరు ఏదైతే ఈ ఆత్మీయ సదస్సుని ఏ ఉద్దేశంతోనైతే ఇక్కడ పెట్టారో ఈ కుకునూరు వేరేపాడు మండలాల తరఫున మా వంతు కృషి మేము తప్పనిసరిగా మీకు అందిస్తామని చెప్పి చెబుతున్నాం. మాకు తెలంగాణ అంటే మొదటి నుంచి మేము నైజాం టైం నుంచి తెలంగాణలోనే ఉన్నాం. పాల్వంత రెవెన్యూ డివిజన్, ఖమ్మం జిల్లా. మాకు ఇప్పుడు జిల్లా రావాలన్నా చాలా రోజుల వరకు పశ్చిమ గోదావరి జిల్లా కానీ ఇప్పుడున్న ఏలూరు జిల్లా అంటే కూడా కుదరదు. ఇంకొక విషయం ఏంటంటే నాకు కూడా నేను పేపర్ తీయాలంటే
మాకు ఎంతవరకు సత్తుపల్లి, కొత్తగూడెం, భద్రాచలం, ఖమ్మం న్యూస్ తప్ప ఇటు న్యూస్ అంటే మాకు అసలు జంగారెడ్డిగూడెం, కొయ్యగూడెం ఇవన్నీ ఏలూరు అనేది మా మనసుకు కూడా నచ్చనటువంటి పరిస్థితుల్లో, తప్పని పరిస్థితుల్లో మమ్మల్ని పోలవరం ప్రాజెక్టు గురించి ఇటు కలపడం అన్నది జరిగింది. కాబట్టి మీరు ఏదైతే ప్రసాద్ గారు చెప్పారో ఆ లైన్లో మాకు సహకారం అందించాలని కోరుకుంటున్నాం. తప్పనిసరిగా మీరు ఏదైతే ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో మీ కార్యక్రమాలు చేస్తున్నారో ఆ కార్యక్రమాలకి మీరు ఇక్కడ కుకునూరు మండల హెడ్ క్వార్టర్లో 2 మండలాలు కలిపి ఇక్కడ సమావేశం పెట్టారు కాబట్టి దానికి మా వంతు కృషి తప్పనిసరిగా మీకు ఉంటుందని చెప్పి ఈ సభాముఖంగా హామీ ఇస్తూ ఇంతటితో సెలవు తీసుకోండి. జై హింద్. థ్యాంక్ యూ శశిధర్ గారు, చాలా విలువైన స్పీచ్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. కార్యక్రమంలో సభను ఉద్దేశించి న్యూజిలాండ్ నుండి వచ్చేసినటువంటి మేకా ప్రతాప్ అప్పారావు గారిని మన విశిష్ట అతిథి మాట్లాడాల్సిగా కోరుతున్నాం. పెద్దలు అందరకు, అదేవిధంగా స్టేజ్ మీద ఉన్నటువంటి గుర్తులీలు గర్గం ప్రసాదరావు గారికి, ఎందుకంటే ఉచ్చారించేది నేను రాజనయ్య గారు, జలగం రంగంరావు గారు సీఎంగా ఉన్నప్పుడు మేము రాజకీయాలు లేవు, సన్నోళ్ళం. అప్పుడు మొత్తం ప్రసాద్ గారే మొత్తం అంతా అక్కడ ఆర్గనైజ్ చేస్తుంటూ బయట ఎవరికైనా లోపల తీసుకెళ్ళి ఇంటర్వ్యూ ఇవ్వాలన్నా, ఎందుకంటే చాలా మంది తెలియదు, మరి తీసుకెళ్ళి లోపలికి తీసుకెళ్ళి అందరినీ కలిపి కొంత మాట్లాడిస్తుండదు. అప్పుడే అందుట్లో వారు ఎమ్మెల్యేగా చేశారు, క్యాబినెట్ మినిస్టర్గా చేశారు. ఇయర్ నాకు గుర్తు రావట్లేదు, కానీ అదేవిధంగా 89 అది అయిపోయిన తర్వాత మళ్ళీ జిల్లా కోఆపరేటివ్ బ్యాంక్ దానికి కూడా ఏంటంటే వర్క్ చేయడం జరిగిందమ్మా. ఈ విధంగా ఆయనకి ఏంటంటే ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంది ఈ జిల్లా మీద. అప్పుడు ఖమ్మం జిల్లా అంటే ఏంటి, కుకునూరు ఖమ్మం జిల్లా, అటు వెళ్తేనేమో మరి ఈ చుట్టుపక్కల ఊళ్ళని కానీ, అశ్వరపేట కానీ, ఇంకోటి కానీ, అదేవిధంగా ఎక్కడికి వెళ్ళినా సరే మొత్తం ఖమ్మం జిల్లా ఉంటాయి. సత్తుపల్లి కానీ అటు ఇటు వైరవేగ. అదేవిధంగా మా కృష్ణారావు గారు, మరి అదేవిధంగా వేదిక పైనటువంటి పెద్దలందరూ అందరికీ, మరి ఇక్కడికి వచ్చే అందరికీ ఏంటంటే నమస్కారం. చాలా మరి ఇవాళ ఏంటంటే గొప్ప రోజు. ఇవాళ మరి కృష్ణారావు గారు మొన్న ఫోన్లో చెప్పి మీరు తప్పకుండా రావాలండి, ఇక్కడ ఫంక్షన్ జరుగుతుందని చెప్పినప్పుడు మరి తప్పకుండా రావాలి అని చెప్పేసి ఉద్దేశంతోనే అక్కడ న్యూజిలాండ్లోనే ఏంటంటే ఇది ఆ మున్సిపాలిటీకి చిన్న ఇది ఉంది, ఎల్లుండు కొద్ది ప్రాబ్లమ్స్ వచ్చినాయి, ఎలక్షన్స్ ఉంది, అయినా సరే రావాలని చెప్పి ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా మరి ఇక్కడ ఇంతమంది మీ అందరినీ కూడా మరి మేమందరం నేను మరి నాకు చాలామంది తెలియపోవచ్చు, కానీ కుకునూరుతో నాకు ఒక 25-30 సంవత్సరాల నుంచి నాకు ఉన్నది. కుకునూరు వస్తుండేవాడు, సరదాగా వస్తుండేవాడు. నేను ఎప్పుడు కంటెస్ట్ చేసిన ఎలక్షన్లో మన వాళ్ళందరూ కూడా అక్కడికి రావడం, మా ప్రమోద్ గారు కానీ, అదేవిధంగా మా సర్పంచ్ గారు కానీ అందరూ కూడా అక్కడ రావడం, మరి అక్కడ వారు కూడా చూసుకోవడం, ఈ విధంగా జరుగుతుంది. ఇటువంటి పరిస్థితిలో ఈ ఊరికిలో నాకు చాలా సంబంధం ఉందని చెప్పేసి నేను చెప్తాను. అదేవిధంగా మా కృష్ణారావు గారు మరి అక్కడ స్కూలు అది ఓపెనింగ్ చేయమని చెప్పేసి కోరిన దాని మీద అప్పుడు ఎప్పుడు సార్, ఏ సంవత్సరం సార్ గుర్తుంది? 2004. అప్పుడు ఏంటంటే నేను ఫస్ట్ టైం నేను అప్పుడు గెలవడం జరిగింది ఎమ్మెల్యేగా.
మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారి టైంలో అది. ఆ రోజున మరి వారు ఏంటంటే పిలిచారు. నేను అదేవిధంగా సత్తుపల్లి నుంచి గెలిచినటువంటి ఇప్పుడు వెంకట్రావు గారు, అదేవిధంగా ఏంటంటే సుజయకృష్ణ రంగారావు గారు, బొబ్బిలి అందరం కూడా వచ్చి ఆయన కూడా వచ్చారు కదండి, విజయనగరం అందరం కూడా వచ్చాం. వచ్చి దాన్ని మరి ఓపెన్ చేయడం జరిగింది. ఇవాళ స్కూలు మరి ఈ జిల్లాలోనే నెంబర్ 1 స్కూల్గా ఉందంటే అది ఏంటంటే చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఆయన చెప్పేటప్పుడు వేలాది మంది స్టూడెంట్స్తో ఇవాళ ఏంటంటే ఆ స్కూలు మరి ఉన్న సంగతి మనం చూస్తున్నాం. మరి నిజంగా స్కూల్ మెయింటైన్ చేయడం అంటే అంత చాలా కష్టం. పెద్ద పెద్ద విద్యా సంస్థలు ఉన్నాయి, నారాయణ లాంటివి ఉన్నాయి, చైతన్య లాంటివి ఉన్నాయి, అదేవిధంగా పెద్ద పెద్ద విద్యా సంస్థలు ఉన్నాయి. వాళ్ళు స్టార్ట్ చేసింది ఎక్కడైనా సరే, వాళ్ళు నెల్లూరులో స్టార్ట్ చేయండి, విజయవాడలో స్టార్ట్ చేయండి, ఇంకో దగ్గర చేయండి, అందరు బ్రాంచీలు తీసుకెళ్ళి హైదరాబాద్లో పెట్టారు. అదేవిధంగా నా సజెషన్ ఏంటంటే, సార్ మీరు ఏంటి సార్ దాంట్లో ఏవో గారు ఉన్నారు కాబట్టి మా కృష్ణారావు గారికి చెప్పేది ఏంటంటే, మీరు మంచి స్కూలు మా ప్రసాద్ గారి సహకారంతో హైదరాబాద్లో కూడా పెట్టాలని కోరుకుంటున్నాను. హైదరాబాద్లో కూడా పెడితే తప్పకుండా ఏంటంటే అక్కడ విద్యార్థులు చాలామంది ఉన్నారు. ఇక్కడ రేట్లు అసలు అది సంబంధం లేదు. అక్కడ హైదరాబాద్లో ఏ స్కూల్లో చేరాలన్నా పిల్లలకి కనీసం సంవత్సరానికి 4 లక్షలు 5 లక్షలు అండి. సామాన్య విషయం కాదు. అంటే ఏంటిది, లాంగ్వేజ్ కూడా అట్టే వస్తుంది. అక్కడ లాంగ్వేజ్ కూడా వస్తుంది. మన ఏరియాలో రాకపోయినా ఆ ఏరియాలో ఏంటంటే అటు హిందీ వస్తాయి, ఇంగ్లీష్ వస్తాయి, తెలుగు వస్తాయి, అన్ని లాంగ్వేజెస్తో కూడా వస్తుంది. కాబట్టి మీరు మీకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్తో తప్పకుండా ఏంటంటే అక్కడ ఒకటి పెట్టాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా మిగిలిన చాలా మీ ఫండ్స్ ఉండ సంగతి నేను ఇప్పుడే చూడటం జరిగింది. మరి చిట్ ఫండ్స్ ఉందండి. మరి ఇవాళ చిట్ ఫండ్స్ అంటే సామాన్యంగా ఏంటంటే మనం కడితే చిట్ ఫండ్స్ మళ్ళీ 50 నెలలకి చిట్ ఫండ్ మనం కన్నా కట్టాలని ప్రయత్నం చేసి 20 నెలలకు పాడితే ఆ చిట్ ఫండ్ కంపెనీ కూడా అసలు ఇవ్వరు. చాలా చిట్ ఫండ్ కంపెనీలు అట్టపోయింది, చాలా పోయింది. ఇవాళ నాకు తెలిసిన కంపెనీల్లో ఏంటంటే ఏలూరులో ఉషా బాల ఎందుకంటే బాగానే అవుతుందా చూడండి, ఉషా బాల చాలా నెంబర్ 1. ఆ బాలకృష్ణ గారు నేను 30 సంవత్సరాల నుంచి మేమందరం కూడా ఫ్రెండ్స్. 30 సంవత్సరాలు జీవితం ఏదైనా రమ్మన్నా సరే మన ఇంటికి వచ్చి కూర్చొని ఫంక్షన్స్లో రావడం జరిగింది. అదేవిధంగా ఇవాళ ఈ రామచంద్ర చిట్ ఫండ్స్ కూడా మరి మొట్టమొదటి పెట్టిన దానికంటే కూడా ఇప్పుడు చాలా బాగా షైన్ అయ్యి ఇవాళ మన జిల్లాలో మరి లీడింగ్ చిట్ ఫండ్ కంపెనీగా ఉన్నది. అదేవిధంగా రామచంద్ర విద్యా సంస్థలు, అదేవిధంగా ఏమో మిల్క్ ప్రోడక్ట్స్. మరి ఆయన నిన్న నాకు ఫోన్లో చెప్పారండి, వారి దగ్గర వారు 1000 గేదెల్ని మెయింటైన్ చేస్తాను, 100 ఆవుల్ని మెయింటైన్ చేస్తానని చెప్తున్నారు. అది ఎవరికైనా సాధ్యమేనండి? కనీసం 10 గేదెలకి మనం మెయింటైన్ చేయలేము. మరి చిన్నప్పుడు మా తాతగారి దగ్గర ఉండే 70-80 ఆవులు గేదెలు. అవి ఏంటంటే పాలు ఇచ్చేవి కాదు. పాలు ఇవ్వకుండా మామూలుగా ఇప్పుడు ఈవిన తర్వాత మొత్తం అన్నీ కూడా దూడ వదిలేసి ఉంటుంది. ఎందుకంటే ఆ రోజు ఎందుకు చెప్తున్నానంటే నాకు గుర్తొస్తుంది. ఇప్పుడు ఆయన 1000 గేదెలు ఎట్లా మెయింటైన్ చేస్తారా, ఏ విధంగా మెయింటైన్ చేస్తారు? 1000 గేదెలు అసలు 1000 గేదెలు కాదు, 10 గేదెలు కూడా మనం మెయింటైన్ చేయలేని పరిస్థితుల్లో వాళ్ళు 1000 గేదెలు మెయింటైన్ చేస్తారు. రోజుకి ఎన్ని వస్తాయి సార్ పాలు? 1000 లీటర్లు. పుట్టి 1000 లీటర్లు అంటే 300 గేదెలే పాలు ఇస్తాయండి, మిగిలిన పేలు ఓహో 1000 వస్తున్నాయి. 1000 వచ్చినా 500 వచ్చినా 2000 వచ్చినా వారు ఏంటంటే దాన్ని
పక్కాగా పాలు తీసినట్టు వారేమో అమ్మేసి వారు ఏంటంటే వారు ఆ ప్రాంతంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. నేను చెప్పేది ఇవాళ ఇంతమంది మనవాళ్ళు అందరూ కూడా రావడం జరిగింది ఇక్కడికి. అందరూ చెప్పేది ఏంటంటే వారు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే వారు దాంట్లో డిపాజిట్ చేస్తే ఆల్మోస్ట్ ఏంటంటే ఒక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో డిపాజిట్ చేసినట్టే అని చెప్పేసి నాకు ఉన్నది. ఎందుకంటే వారు దాంట్లో అంటే ఏంటి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే ఏంటి, దాంట్లో ఇవాళ ఏంటంటే ఒక కోటి రూపాయలు కావాలన్నా ఇమీడియట్గా ఏంటంటే ఒక 15 minutesలో వాళ్ళు ఇవ్వగలరు. కొంత డబ్బులు తెచ్చి అక్కడ పెట్టుకొని రోజు వ్యాపారం చేసి, అదేవిధంగా వారు కూడా అదే చెప్తున్నారు. ఎవరికైనా ఏదైనా కావాలన్నా అర్ధరాత్రి అవనండి, రాత్రి 12 అవనండి, ఫోన్ చేస్తే తెల్లారిపోతుంది కన్నా నేను ఇస్తాను అని చెప్పేసి చెప్తున్నారంటే చాలా గొప్ప విషయం. అంత బాగా డెవలప్ అయిందని చెప్పేసి నేను మరి ఊహించలేకపోయాను. ఎందుకంటే ఓపెనింగ్ చేశాం, ఆ రోజున ఓపెనింగ్ చేశాం కాబట్టి మళ్ళీ తర్వాత నేను ఒకసారి ఈ ఎన్నికల ప్రచారం నిమిత్తం ఆ ఊరు వెళ్ళటం జరిగింది. వెళ్ళినప్పుడు అప్పుడు చూసాం. అప్పుడు కంటే కూడా అది 10 సంవత్సరాలు, అప్పుడు కంటే కూడా ఇప్పుడు ఇంకా చాలా బాగా మొత్తం అంతా డెవలప్ అయ్యేందుకు నేను ఏంటి చాలా సంతోషిస్తాను. అదేవిధంగా మా ప్రసాద్ గారు వారు ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ గారు జలగం వెంగళరావు గారికి వారు మరి కుమారుడు వెంకట్రావు గారు కానీ మరి వెంకట్రావు గారు మన అందరికీ తెలిసిందే, సత్తపల్లిలో పోటీ చేశారు, గెలిచారు. తర్వాత మన ఇంకోటి దగ్గరండి కొత్తగూడెంలోకి వెళ్ళారు, కొత్తగూడెంలో కూడా గెలవడం జరిగింది. మరి ఆ విధంగా ఏంటంటే మా ప్రసాద్ గారు కూడా నేను మీటింగ్లో చెప్తున్నా, వాళ్ళు ఏంటంటే వెంగళరావు గారి పేరు మనం శ్రేష్టంగా ఉండాలంటే మళ్ళీ మీరు ఖమ్మం పార్లమెంట్ నుంచి పోటీ చేయాలండి. ఎందుకంటే ఖమ్మం పార్లమెంట్ నుంచి పోటీ చేస్తే 200 ఏదైనా సరే ఖమ్మం పార్లమెంట్ నుంచి కన్నా మీరు కన్నా పోటీ చేశారనుకోండి, ఎందుకంటే పేరు మళ్ళీ ఆయన వస్తుంది. ఇవాళ కేసీఆర్ గారు చూడండి, సొంత పార్టీ పెట్టి ఆయన ఏంటంటే 10 సంవత్సరాలు ఇవాళ మరి తెలంగాణ రాష్ట్రాన్ని ఏలేరంటే సామాన్య విషయం అండి. ఎవరైనా సాధ్యం అవుతుందండి సొంత పార్టీని పెట్టి చేయటం? కాంగ్రెస్ కాదు, ఇంకో పార్టీ కాదు, బీజేపీ కాదు, సొంత పార్టీ పెట్టి చేయటం నిజంగా ఆయన కూడా మరి ఆయన ఇవాళ నేను చెప్తున్నాను, మళ్ళీ రేపు పొద్దున వచ్చేటువంటి ఎలక్షన్లో తెలంగాణలో ఖచ్చితంగా మళ్ళీ కేసీఆర్ గారు మళ్ళీ సీఎం అవుతాడు అని చెప్పి నేను చెప్తున్నాను. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా మళ్ళీ ఏంటంటే సీఎం అవుతాడు. వాళ్ళు ఏంటంటే నేల మీద పడిపోయామని చెప్పేసి పడుకుండే రకం కాదు. వారు బంతిని నేల మీద కొడితే పైకెట్లు లెగుస్తో అదేవిధంగా ఇద్దరూ కూడా లేచి మళ్ళీ ఇద్దరూ కూడా కొద్ది రోజుల్లోనే సీఎంగా వస్తారని చెప్పేసి తప్పకుండా వస్తారు. మళ్ళీ అందరికి ప్రజలకి మరి పాలన బాగా జరుగుతుందని చెప్పేసి చెబుతూ మరి ఈ కుక్కునూరు గ్రామంతో నాకు ఉన్నటువంటి బంధం చాలా కాలం నుంచి ఉంది. మా సర్పంచ్ గారు కానీ అదేవిధంగా మా ప్రమోద్ గారు కానీ ఇంకా మా ఊళ్ళందరూ కూడా కొంచెం కనబడతలా అక్కడ పూజలు ఎక్కడ ఉండాలంటున్నారు. అందరూ కూడా ఏంటంటే మరి ఇక్కడ రావడం సరదాగా రావటం వెళ్ళటం అంతా జరుగుతుండేది. ఇక్కడ నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే
మన విద్యా సంస్థలు కానీ, ఈ బ్యాంకింగ్ కానీ, అదేవిధంగా మిల్క్ సంబంధించినవి కానీ, ఇవన్నీ కూడా మీరు ఇంకా బాగా డెవలప్ చేసి అన్ని సెంటర్స్లో కూడా వాటిని ఎస్టాబ్లిష్ చేసి, ఒక జంగారెడ్డిగూడెం కాకుండా అన్ని సెంటర్లో కూడా ఎస్టాబ్లిష్ చేసి మీరు ప్రజల మన్ననలు పొందాలి అని చెప్పేసి నేను కోరుకుంటూ, మీరు సుఖ సంతోషాలతో 100 సంవత్సరాలు ఉండాలని చెప్పేసి మళ్ళీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ నమస్కరిస్తూ థ్యాంక్ యూ సార్. రామచంద్ర నమస్కారం. వాళ్ళు పెడతామని చెప్పి మీరు హైదరాబాద్ ఉద్యోగం చేయడం సంతోషం. అది ఎందుకంటే హైదరాబాద్లో అట్లే జంగారెడ్డి కూడా వసరాపల్లి దగ్గర మొదలుపెట్టి కొవ్వూరు వరకు కూడా అదొక సిలికాన్ వ్యాలీ. ఎందుకంటే గోదావరి వాటర్ ఉంది, మీకు మంచి బోర్వెల్స్ ఉన్నాయి. విశాఖపట్నం కన్నా కూడా మీకు మంచి బెడ్ అవుతుంది. ఒకటంటే ఇది టెక్నికల్గా కంప్యూటర్ సెంటర్ మొత్తం సినిమా ఇండస్ట్రీ కానివ్వండి, కంప్యూటర్ ఇండస్ట్రీ కానీ మొత్తం హైదరాబాద్ మీద ఆధారపడింది. దీన్ని కొద్దిగా మాకు అక్కడ ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఇట్లా ఎవరైనా ఏ ప్రభుత్వం వచ్చినా సరే అక్కడ ఈ కాన్సన్ట్రేట్ చేయగలిగితే ఇటు కొవ్వూరు, ఎందుకంటే మీకు పోలవరం ప్రాజెక్ట్ వస్తుంది కాబట్టి వాటర్ అవైలబిలిటీ ఉంది, మీకు ట్రైన్ అవైలబిలిటీ ఉంది రాజమండ్రిలో, ప్లస్ ఎయిర్పోర్ట్ అవైలబిలిటీ కూడా ఉంది. అన్ని ఇంకోటి భారతదేశంలో ఇంత హబ్బు ఉన్నటువంటి హైదరాబాద్ కూడా అంత అవకాశం లేదు, రాజమండ్రికి ఉన్న అవకాశం దేనికి లేదు. ఎందుకంటే గోదావరి నీరు ఉంది, ట్రైన్ ఉంది, ఫ్లైట్ ఉంది, రహదారులు ఉన్నాయి, అన్ని కూడా మంచి హబ్. మొత్తం మన ఆంధ్ర తెలంగాణకు ఉన్నటువంటి హబ్ అది. కాబట్టి ఏంటంటే పవన్ గారు కూడా చెప్పేది ఈ మన కంప్యూటర్ ఇండస్ట్రీ కూడా మన ప్రాంతానికి ఎక్కువ తీసుకురావడం కోసం ట్రై చేయండి. ఇక్కడ మీ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, డెఫినెట్లీ వాళ్ళు ఏంటంటే వేరే గత్యంతరం లేక, టవర్స్ లేక, వీటి లేక ఓన్లీ హైదరాబాద్ మీద కాన్సన్ట్రేషన్ చేసిన అంత అవసరం లేదు. ఇక్కడ కన్నా రాజమండ్రి, మీ మన జంగారెడ్డిగూడెం ఈ ప్రాంతంలో ఉన్నట్టు మొత్తం తడికలు పొడి, మొత్తం మన కొవ్వూరు బ్యారేజ్ మొత్తం చుట్టుపక్కల వేసుకుంటే ఇది మంచి బ్రహ్మాండంగా హబ్ అవుతుంది. ఫ్యూచర్ కూడా స్టేట్కి మొత్తం ఆంధ్ర తెలంగాణ కానీ మంచి సెంట్రల్ లొకేషన్ అవుతుంది. విశాఖపట్నం, కడప ఏరియా, తిరుపతి అన్ని చేస్తే కూడా మంచి అవుతుంది. అట్లా ఇప్పుడే ప్రధానమంత్రి గారు చెప్పారు మీ ఇన్స్టిట్యూషన్ హైదరాబాద్ కూడా పెట్టమని చెప్పి. నాట్ ఓన్లీ హైదరాబాద్, తిరుపతి కానివ్వండి, మీకు గుంటూరు కానివ్వండి, ఇలాంటి చోట్ల కూడా మీ ఇన్స్టిట్యూషన్ ఇంకా ముందు రావాలని చెప్పి ఇందాక పవన్ గారు అందరికీ మాట చెప్పారమ్మా. సెల్ ఫోన్లో మనం ఎక్కువగా యూట్యూబ్లను చాలా వాల్యుబుల్ పాయింట్, చాలామంది మీరు క్యాచ్ చేయలేదు కానీ ఒక బటన్ నొక్కితే మన బ్యాలెన్స్ మొత్తం లేచిపోతుంది. కాబట్టి ప్రత్యేకంగా మన వాళ్ళు ఏంటంటే చాలామంది ఇక్కడ వచ్చినటువంటి పెద్దలందరూ కూడా చెప్పేదంటే మనం సినిమా దాంట్లో చూస్తున్నాం, ఎవరితో మాట్లాడుతూ ఇందాక సుధాకర్ గారు ఫోన్ నొక్కుంది, నాకు ఫోన్ వచ్చింది ఇక్కడికి. కాబట్టి దీనివల్ల ఏమవుతుందంటే ఏ ఫోన్ ఎక్కడ పోతుందో ఎవరికి అర్థం కావట్లేదు. ఇంకోటి అంటే ఇక్కడ మహిళా తల్లు కానీ ఇక్కడ ఉండే పెద్దలు చెప్పేది అంటే సెల్ ఫోను, ఈ టచ్ ఫోన్ వచ్చిన తర్వాత ఒక ప్రమాదం ఉందమ్మా. ఎందుకంటే టచ్ ఫోన్ అంటేనే ముట్టుకుంటే మనం లేచిపోతుంది. కాబట్టి ఇది చాలా జాగ్రత్త అవసరం. ఎందుకంటే మొత్తం పోయిన తర్వాత మనం చేసేది ఏం లేదు. యాక్చువల్లీ ఫోన్ రాకపోవడం నేను ఒక్కొక్కసారి అనుకుంటాను, నేనే ఎక్కువ మాట్లాడితే కానీ సెల్ ఫోన్ రాకుండా ఉంటే బాగుండేది, మనం బాగుపడేవాడు అనుకుంటాను. ఎందుకంటే రాత్రి ఇప్పుడు 1 గంట కూడా ఫోన్ నిద్రలేగానే ఫోన్ చేస్తాడు, ఏమంటే నా కరెంట్ ఎప్పుడు వస్తుంది అంటాడు, లేకపోతే నాకు మోటార్ ఎప్పుడు వస్తుంది అంటాడు, లేకపోతే మీరు ఎప్పుడు వస్తారంటాడు. కాబట్టి ఫోన్ రావడం వల్ల కొద్దిగా ఇబ్బంది ఉంది. 9 గంటకే కట్టేస్తాం. ఎందుకంటే రాత్రి మందు కొట్టి వాడు ఫోన్ చేసినప్పుడు ఏమో ఎప్పుడు వస్తారంటే రాత్రి కూడా 1 గంట నేను కూడా మందు కొట్టాల్సి వచ్చాడు. కాబట్టి కొద్దిగా ప్రమాదం ఉంది కాబట్టి ఈ ప్రాంత అభివృద్ధి కూడా అట్లే జంగారెడ్డిగూడెం ఏరియాలో కూడా ఇప్పుడు మేము ట్రస్ట్ నుంచి మేము అక్కడ మీ ప్రాంతం ఏజెన్సీ మొత్తం కూడా పోలవరం కానివ్వండి, మోదల ఈ గ్రామాలన్నీ కూడా మా ట్రస్ట్ నుంచి అభివృద్ధి చేస్తున్నాం. దీని మెయిన్ ఏంటంటే పవన్ నేను చెప్పేది అంటే మెయిన్గా ఈ కంప్యూటర్ సెంటర్స్ గురించి కొద్దిగా మంచి టీచింగ్ క్లాసెస్, ఇన్ఫోసిస్ ఉంది. మీరు ట్రై చేస్తే డెఫినెట్లీ దే కమ్ టు మన ప్రాంతం విడిచి పెట్టడం కోసం అమ్మా. హైదరాబాద్లోనా? అది ఇక్కడ చేయాలి. మీ కాలేజీలో కాదు, నేను చెప్పేది ఒక 100 acres 2000 acres తీసుకొని మనం మైసూరును బెంగళూరు ఏ విధంగా అయితే చేశారు. మైసూరుకు బెంగళూరు కన్నా మనం తక్కువ కాదు, అంతకంటే ఎక్కువ. కానీ ఏంటంటే మన బెంగళూరు, మైసూరు, బాంబే, పూనా దాని మీద ఉంటుంది తప్ప ఇవి మీకున్న ఫెసిలిటీ ఎవరికి వాళ్ళ పూనా పోలేదు. పూనాలో మంచి ఇళ్ళు, హైదరాబాద్ మంచి ఇళ్ళు, అది మీకు వాటర్ ఉంది, ట్రైన్ ఉంది, ప్లేన్ ఉంది. గవర్నమెంట్ ఒకటే కదా, మనం కూడా చేయొచ్చు. మనం కూడా చేయొచ్చు. 2000 acres 3000 acres చూసుకుంటే నాకు కూడా ఫ్రెండ్స్ ఉన్నారు,
ఇన్ఫోసిస్లో వీటిలో ఉన్నారు, నా పిల్లలకు ఉన్నారు. కాబట్టి మీరు వాట్ ఎవర్ హెల్ప్ యూ రిక్వైర్డ్ డెఫినెట్లీ విల్ ఎక్స్టెండ్. అండ్ మీరు ఎందుకంటే ఇంకోటి ప్రతాప్ గారు ఇందాక చెప్పారు. ప్రతాప్ గారు మాకు జమీందారు. మరి వారి జమీందారులోనే మా తాతగారు నన్ను మరి మన కేసరపల్లిలో ఆ ఎస్టేట్స్ అని కూడా మా తాతగారు మేనేజ్ చేసేవారు. అక్కడ వారి మరి తాతగారు ఉద్యోగం చేసుకుంటూ మా నాన్నగారికి మా చిన్నగారికి అందరికి చదువులన్నీ కూడా గన్నవరంలో కేసరపల్లి చదువుకొని ఇవాళ నాన్నగారు ముఖ్యమంత్రి అయినా మరి మా చిన్నగారు కానీ కెప్టెన్ రామారావు గారు కానీ కొండలవారు కానీ వీళ్ళందరూ కూడా పిల్లలంతా కూడా అక్కడ కేసరపల్లిలో అక్కడ పెట్టిన వారి జమీందారి దీంట్లోనే మరి చాలా చిన్నవాళ్ళం మేము. ఎందుకంటే వారు ఎప్పుడు కూడా మాట్లాడితే నేను పోటీ చేయమన్నారు. పోటీ చేయాలంటే 200 కోట్లు కావాలి. మరి ఇంకోటంటే ఎంత పని చేసినా ప్రతాప్ గారు ఎంత పని చేసినా అది మనం పనిచేసినటువంటి దాని వాల్యూస్ ఇవాళ పబ్లిక్ ఎప్పుడు పని చేస్తే ఆ సాయంత్రం మర్చిపోతున్నారు. ఇందాక కుక్కునూరు వారు చెప్పారు. ఎస్, ఎప్పుడైనా సరే కుక్కునూరు కానీ వేలేపాడు కానీ ఇక్కడ ఈ మండలాలు 6 మండలాలు వారికి ఆంధ్రాకి వెళ్ళినా సరే ఇక్కడ ఏం కావాలన్నా సరే నా వంతు నేను తప్పకుండా ఇక్కడ ఎలక్ట్రిసిటీ కానివ్వండి, టెలికమ్యూనికేషన్ కానివ్వండి, రేపు పొద్దున ఈ బ్యాక్ వాటర్లో వచ్చేటువంటి బోట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా తప్పకుండా నేను మీతో పాటు ఉంటానని చెప్పి నేను ప్రత్యేక మనం చేస్తూ మరి ఈ సమావేశంలో ఒకటే నేను చెప్పేది డెవలప్మెంట్ పట్టండి. పిల్లలందరూ కూడా అందరూ కూడా పార్టిసిపేట్ చేయండి. ఇంకా ఎక్కువ కార్యక్రమం చేయాలి. నాట్ ఓన్లీ ఫైనాన్స్, ఈ ఫైనాన్స్ కూడా ఇంకెక్కువ ప్రతి వాళ్ళు కూడా సెల్ఫ్ మీద ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నుంచోబడే విధంగా మన వాళ్ళు జంగారెడ్డిగూడలో ఉంటాం కాదు. కంప్యూటర్ సెంటర్ ఒకటి పెట్టాలా, రెస్టారెంట్ పెట్టాలి, థియేటర్స్ పెట్టాలి, ఇవన్నీ కూడా చేయాలని చెప్పి నేను అందరూ కోరుకుంటూ ఈ సమావేశంలో మీ అందరూ కూడా ముందుకు వచ్చిన సిద్ధరామస్వామి ఉన్నాడు. ఓన్లీ నాట్ ఓన్లీ ఎస్ఆర్ఐపేట. ఎస్, నువ్వు ఉన్నావు, నువ్వు ఎస్ఆర్ఐపేట పెట్టచ్చు. నీకు దాదాపు 100 ఎకరాల ఫామ్ తోట ఉంది. నువ్వు ఒక ఇన్స్టిట్యూషన్ నువ్వే స్టార్ట్ చేయొచ్చు. ఎందుకంటే మన 10 మంది పిల్లలు మనమే తయారు చేసుకోవచ్చు. ఎందుకంటే సిద్ధరామస్వామి పిల్లలిద్దరు కూడా అమెరికాలో ఉన్నారు. ప్రతాప్ గారు సిద్ధరామస్వామి గారి పిల్లలిద్దరు కూడా అమెరికాలో ఉన్నారు. ఇప్పుడు మనోడిని సిద్ధరామ ఉన్నాడు. ఈ కెన్ ఎస్టాబ్లిష్ కంపెనీ నియర్ బై రాజమండ్రి. ఎక్కడో బెంగళూరు పోకర్లా. బెంగళూరులో ఏమన్నా వెళ్ళడానికి దారి కూడా లేదు. అక్కడ బెంగళూరు రోడ్లో పోతే బయటకు కూడా రాలేము మన రోడ్లో ఉంది. నెంబర్ పోలవరం ఉంది, కన్నాపురం రోడ్డు ఉంది, రాజమండ్రికి మీకు కోయిలగూడెం దారి ఉంది. ఎక్కడ కావాలి బ్యూటిఫుల్ రోడ్స్ ఉన్నాయి మనకి. ఇవాళ నేషనల్ హైవేస్ అయితే బ్రహ్మాండంగా వచ్చినాయి. ఇప్పుడు ఆవిడ కొత్త త్రిపుల్ రోడ్ వస్తుంది కొత్త, మీకు ఇవన్నీ వస్తాయి. కాబట్టి మనకు మించింది ఎక్కడ లేదు. మన బ్యూటిఫుల్ ఏరియా మనకి డెవలప్మెంట్ చేయడం కోసం మీ అందరూ సహకారం ఉండాలని చెప్పి నేను ప్రత్యేక మనం చేస్తాం. ఇందాక పవన్ గారు చెప్పిన సెల్ ఫోన్లో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పి మరోసారి మీ అందరూ మనం చేస్తూ సెలవు. జై హింద్. థ్యాంక్ యూ సార్, చాలా చక్కటి సందేశాన్ని ఇచ్చారు. ఆల్రెడీ లాస్ట్ ఇయరే హైదరాబాద్లో గచ్చిబౌలి దగ్గర ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన మా దగ్గర డిగ్రీ చదివే స్టూడెంట్స్ని కూడా ఎవ్రీ ఇయర్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసి మా దగ్గర డిగ్రీ చదివే స్టూడెంట్స్ అందరూ కూడా ఎంప్లాయ్మెంట్ కల్పించాలనే ఉద్దేశంతో లాస్ట్ టైం కూడా మేము జాబ్ మేళా కూడా నిర్వహించాం రామచంద్ర డిగ్రీ కాలేజీలో. దాదాపు 700 మెంబర్స్ 800 మెంబర్స్ అన్ని కాలేజెస్ నుండి కానీ ఆ ఏరియా నుండి కూడా పార్టిసిపేషన్ చేశారు. దాదాపు 7-8 కంపెనీలు వచ్చినాయి సార్. వాళ్ళందరూ సెలెక్ట్ చేసుకున్నారు. మన డేటా బ్లూమ్ కూడా వాడు కూడా సార్ కూడా కొంతమందిని స్క్రూటినీ చేసుకుని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఎలాగా రామచంద్ర అనేది మొదటి నుండి కూడా కృష్ణారావు గారు జనంతో మమేకమైన వ్యవస్థను స్థాపించుకున్నారు. ఈరోజు రామచంద్ర వ్యవస్థలతో ప్రత్యక్షంగా 300-400 మంది ఎంప్లాయీస్, పరోక్షంగా మరొక 200-300 మంది దాని రామచంద్ర నేడ కింద ఈరోజు బతుకుతున్నారంటే చాలా గర్వంగా చెప్పుకుంటున్నాం. రామచంద్ర అనేది సార్ రియల్ ఎస్టేట్ చేస్తారు, కోట్లు సంపాదించి, కానీ ఒక వ్యవస్థ స్థాపించామంటే ఆ వ్యవస్థలో చాలా మంది ఉపాధికి అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో కృష్ణారావు ఏది పెట్టినా కూడా ఉపాధి ఉంటుందని ఒక విద్యా సంస్థ పెడుతున్న ఎంప్లాయ్మెంట్, అలాగే అగ్రేడ్ మిల్క్ ప్రొడక్ట్స్ అంటే ఎంతో మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు. అలాగే శ్రీరామచంద్ర మ్యాక్స్ సొసైటీ ద్వారా చాలా మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు. అలాగే చిట్ ఫండ్స్ ద్వారా ఎంప్లాయ్మెంట్ కల్పించాలని ఒక అప్లాండ్ ఏరియాలో, జంగారెడ్డిగూడెం లాంటి అప్లాండ్ ఏరియాలో చాలా మంది కుటుంబాలు అక్కడ మకాం వచ్చి ఉంటున్నాయి, రామచంద్ర కొడుకు కింద పనిచేస్తున్నాయి. అలాగే జగన్ ప్రసాదరావు గారు చెప్పినట్టుగా కూడా పవన్ గారు తెలంగాణలోనే కాదు ఏరియా కూడా చాలా చక్కగా విశదీకరించారు. మనకు కూడా తెలియలేక చక్కగా స్పష్టంగా చెప్పారు. రాజమండ్రి అలాగే జంగారెడ్డిగూడెం జోన్లో ఎంత అవకాశాలు ఉన్నాయో ఖచ్చితంగా కూడా రామచంద్ర గ్రూప్ సంస్థలు కూడా ఆ అవకాశాలు క్యాప్చర్ చేస్తాయి. భవిష్యత్తులో వేలాది మందికి అవకాశాలు కనిపించే సంస్థగా రామచంద్ర అభివృద్ధి చెందుతుంది. దాని కృష్ణారావు గారు ఎప్పుడో ప్రణాళికైనా రచించుకున్నారు. ఎందుకంటే ముందుగా రామచంద్ర అగ్రేడ్ మిల్క్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ అనేది
ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ IPOలకు వెళ్ళాలి. చాలా సంఘం వితిన్ 2 years లో రామచంద్ర అగ్రి మిల్క్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ అనేది 100 crores రైజ్ చేసుకుంటా IPOలోకి వెళ్ళాలని ఆయన ఒక సంకల్పం ఉంది. అలా రామచంద్ర మ్యాక్స్ సొసైటీ మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ దాదాపు 60-70 crores ఈరోజు బిజినెస్ చేస్తున్నారు. రానున్న 4-5 సంవత్సరాలు 500 కోట్లు దాన్ని తీసుకెళ్లాలని ఇంకో ప్రణాళిక ఉంది ఖచ్చితంగా. అలాగే సెంట్రల్ మ్యాక్స్ సొసైటీ ద్వారా తెలంగాణ, ఆంధ్ర అలాగే అటు కర్ణాటక 3 రాష్ట్రాల్లో కూడా బ్రాంచెస్ పెట్టి తీసుకెళ్లాలనే ఉద్దేశం ఉంది. ఈ రోజు ఈ సభలో కూడా రామచంద్రలో డిపాజిట్ చేసి కోటేశ్వరులు కూర్చుని ఉన్నారు. కోట్లు డిపాజిట్ చేసిన వ్యక్తులు కూడా ఈ సమావేశంలో కూర్చుని ఉన్నారు మన దగ్గర. రామచంద్ర అంటే 1,10 లక్షలు కాదండి, 10 కోట్లు కూడా ఇలా ఇచ్చేసి కృష్ణారావు గారు అంత నమ్మకంగా ఇస్తారని భరోసాతో ఈ 32 సంవత్సరాలు రన్ చేశారు. ముందున్న రోజులు కూడా రామచంద్ర ఏ విధంగా నడపడానికి కూడా, ఎందుకంటే ఒక వ్యక్తికి మంచి సంకల్పం ఉంటే, చిత్తశుద్ధి ఉంటే, విలువలు అలాగే నిజాయితీగా పనిచేయాలనే ఉద్దేశం ఉంటే ఆ సంస్థ ఎంత దూరమైనా తీసుకురాగలుగుతామని కృష్ణారావు గారు నిదర్శనంగా చూపించారు. మీరందరూ కూడా ఎవరైనా కూడా రామచంద్ర సంస్థల్ని ఎనీ టైం ఉపయోగించుకోవచ్చండి. సర్వీస్ మోడ్ లో కానీ మీకు ఏ సర్వీస్ కావాల్సి వచ్చినా కూడా ఈ రామచంద్ర అనేది ఎప్పటికీ కూడా నిరంతరం ఫరెవర్ ఎప్పుడు కూడా ఉపయోగపడుతుంది సార్. అట్లాగే ఈ కార్యక్రమంలో కూడా మన మధ్య ఉన్న గూడూరుపేట నుండి వచ్చినటువంటి కామినేని వెంకటేశ్వరరావు గారిని కూడా ఒక 2 నిమిషాలు మాట్లాడుతూ కోరుతున్నాం. మనందరినీ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసినందుకు, అలాగే మన పెద్దలు జలగం ప్రసాద్ గారు, అట్లే మన నాయని గారు, ఇతర పెద్దలు మరియు స్టేజీ ముందున్న అశ్వరావుపేట, సత్తుపల్లి, దమ్మపేట, కుక్కునూరు, వేలేరుపాడు మండలాల నుంచి వచ్చిన పెద్దలందరికీ నమస్కారం అండి. మొదటగా నాకు రామచంద్ర గ్రూప్ అంటే విన్నాం కానీ ఎప్పుడూ వీళ్ళతో పరిచయం మాకు తక్కువ. ఒక 2 నెలల క్రితం జగదీష్ గారని కృష్ణారావు గారి మేనల్లుడు నా దగ్గరకు రావటం జరిగింది. వస్తే ఇట్లా మాది సిట్ ఫండ్ ఇట్లా ఉంది అంటే, ఇక్కడ మా దగ్గర ఎవరు డిపాజిట్లు చేయరండి, ఇది ప్రైవేట్ది కదా, గతంలో మా దగ్గర అంతా అగ్రిగోల్డ్లో కట్టి దెబ్బతిన్నారు, ప్రైవేట్ అనేసరికి కొంచెం ఎవరికి ఎక్కే పరిస్థితి లేదని డైరెక్ట్గా అడిగాను నేను. అడిగితే మా సంస్థ గురించి మీరు తెలుసుకోండి అని ఆయన చెప్పడం జరిగింది. గతం మేము కూడా జంగారెడ్డి ఉండడం కానీ ఇంకా మాకు తెలిసిన మిత్రుల ద్వారాగా తెలుసుకుంటే గత 35 సంవత్సరాల నుంచి కూడా ఈ సంస్థ చాలా గొప్పగా పనిచేస్తుందని మేము ఎవరిని తెలుసుకున్నా కానీ వాళ్ళు మంచిగా చెప్పారు, కానీ ఏ ఒక్కళ్ళు కూడా ఈ సంస్థ గురించి బ్యాడ్గా చెప్పలేదు. చాలా సంతోషం. అటువంటి మాట వినపడాలంటే దానికి ఎంతో కష్టం ఉండాలి. ఇందాక నాయన గారు చెప్పినట్టు 1000 గేదెల్ని ఈరోజు ఒక డైరీగా ఏర్పాటు చేయటం అంటే చాలా కష్టమైన పని. ఇదంతా మెన్ను అంతా చాలా ఇబ్బందులతో కూడుకుంది. వీళ్ళు ఎంత కష్టపడితే ఈ స్థాయికి ఈ సంస్థను తీసుకొచ్చారంటే చాలా గొప్పగా ఉంది. అట్లే స్టడీలో కానీ ఈ డైరీ కానీ ఈ సిట్ ఫండ్లో కూడా ఈ సంస్థ ఇంకా ముందు కూడా ఎటువంటి ఇతర ప్రైవేటు సంస్థల్లాగా కాకుండా ముందుకు తీసుకెళ్తారని నమ్మకం ఉంది. ఇందాక మా బాబు గారు చెబుతున్నారు, జనానికి పొద్దున పెడితే సాయంత్రం మర్చిపోతారని. కానీ మర్చిపోరు సార్, ఎందుకంటే మీ ఫౌండేషన్ ద్వారా చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. దమ్మపేట, అశ్వరావుపేట, మొలకలపల్లి ఏరియాలో ట్రైబల్స్ మాకు కొంతమంది పరిచయం ఉన్నారు. బాబు గారి వల్లేనండి మాకు కరెంట్ వచ్చినాయి, మోటార్లు వచ్చినాయి అని అసలు వాళ్ళు చెబుతా ఉంటే ఆ ఆనందం ఎంత గొప్పగా చెప్పుకుంటున్నారు మాకు తెలిసిన ట్రైబల్స్. అందుకని మనం మంచి చేస్తే ఏదైనా ముందుకి వెళ్తామే తప్ప వెనకడుగు అనేది ఉండదు. దానికి కొంత కష్టం ఉంటుంది, కానీ అయినా కానీ అది ముందుకే వెళ్తాం, ఎప్పుడు వెనకడుగు వేయకూడదు. అలాగే ఈ రామచంద్ర గ్రూప్ సంస్థల్ని నేను మనస్ఫూర్తిగా నమ్మాను. మీరు కూడా నమ్మి మనకు తోచినంత మన ఫ్రెండ్స్ ద్వారా అయినా కానీ ఒక రిలేషన్ ఏర్పడింది కాబట్టి డిపాజిట్లు కానీ ఇంకో రకంగా కేవలం డబ్బుతోనే కాదు అనేక రకాలుగా సర్కిల్ పెంచుకోవటం కూడా మంచిదని మేము, ఎందుకంటే గతంలో ఇందాక చెప్పినట్టు మా సత్యనారాయణ గారు మాకు ఎంతవరకు సత్తుపల్లి ఇటే ఐడియా ఉంటుంది, కానీ ఇటు జంగారెడ్డివరం వైపు ఈ పోలవరం వల్ల మేము కలిసాం. ఆంధ్రాలో తప్పితే అంతకుముందు మాకు పరిచయాలు కూడా తక్కువ. ఇక నుంచి ఈ రామచంద్ర గ్రూపు వారి గురించి ఎక్కడైనా మేము చెప్పి మాకు చేతనైనంత హెల్ప్ చేస్తామని ఈ సభ ద్వారాగా
నేను విన్నవించుకుంటున్నాను. అలాగే ఈ అవకాశం ఇచ్చినందుకు నేను మీకు కృతజ్ఞతను. ప్రసాదరావు గారు కొద్దిగా తెగింపు చేసి ఒక ఖమ్మం జిల్లా ఎంపీ అవ్వాలని మనస్ఫూర్తిగా అవపదం ఏ పనైనా కష్టమైన పనైనా ఇష్టంగా చేస్తే సక్సెస్ అవుతామని నాకు కామినేని శ్రీనివాస్ గారు చెప్పినట్టు కష్టమైన పనైనా ఇష్టంగా చేస్తే సక్సెస్ అవుతామని నాయన గారు పర్వాలేదు సార్, నాయన గారు చెప్పినట్టు వీడు కొద్దిగా ఇష్టం పెంచుకుంటే మా అందరికీ కూడా బలమైన వ్యక్తిగా ఉంటారని, ప్రసాద్ గారు ఎంపీ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాయన గారు ఇంకో మాట అన్నారు, ఎస్బీఐతో పోల్చారు. ఎస్బీఐలో సర్వీస్ బాగోదండి, ఎస్బీఐ కన్నా కూడా మెరుగైన సేవలో లైవ్ లో సుమారు 40-50 మందికి ₹1,00,00,000 రామచంద్రలో డిపాజిట్లు ఉన్న వాళ్ళు ఉన్నారు సార్. నేను ఇన్ టైంలో పేమెంట్ ఇచ్చిన సంస్థ ఏదైనా ఉందంటే రామచంద్ర అని సమూహంగా కొంతమందికి అతిశయోక్తి అనిపించవచ్చు, కాదు లైవ్ లో నేను చెప్పెట్టుగలను. నాకు పూర్తి చేస్తారు సార్. ఆదివారం కన్నా 365 రోజులు ఆపద సమయంలో అత్యవసర పరిస్థితుల్లో ఇంటికి సొమ్ము పంపిస్తూ ఉన్న సంస్థ రామచంద్ర అని కామినేని శ్రీనివాస్ గారు మేము ఇష్టపడిన శ్రీ వెంకటేశ్వరరావు మేము ఇష్టంగా చేస్తున్నాం సార్ ఏ పైన. అలాగే ఇన్ని జీవాలు అందరూ అంటుంటారు సార్, చాలా మంది అందులో పర్టికులర్ గా మన దొరలు అంటుంటారు. నేను అది కూడా చెప్తున్నాను, ఎందుకంటారంటే గేదెలు పెంచలేదు మీకు అంత ఎందుకే ఆ రొచ్చు అని. నేను రొచ్చు అనుకో సార్, అది దైవం అనుకుంటాను. నా గోశాల 110 ఆవులు ఉన్నాయి సార్, నేను దైవం అనుకుంటాను. 700 పేర్లు ఉన్నాయి సార్, నేను దైవం అనుకుంటాను. 300 పాలిచ్చే ఆవులు గేదెలు ఉన్నాయి సార్, దైవం అనుకుంటాను. నా ఎరువు ఈ రోజు ₹4,000 ₹1 తగ్గించైతే అమ్మనండి. ఎందుకంటే నా గురించి కాదు, ఆ సంస్థ గురించి. సంస్థ పటిష్టంగా నడపాలంటే ఎరువు తగ్గించి అమ్మనండి అంతే. రెండోది పాలు తగ్గించి అమ్మనండి, ₹90 నిలువెళ్ళారు. ఇక్కడ వినోద్ గారు వీళ్ళందరూ కూడా తర్వాత తెలిసింది నాకు. రామచంద్ర మిల్క్ ఇక్కడ 8 మంది 10 మంది తీసుకెళ్తారు సార్, ₹90 ఇచ్చి. బయట ₹40 ఇస్తుంటే ₹90 ఇచ్చి తీసుకెళ్తారు సార్. సార్ దేవుడు లేదు సార్, మీరు అన్నట్టు ఆఫ్ ప్రకారం పాలు అంత స్వచ్ఛమైన పాలు ఇవ్వగలుగుతున్నాం సార్. చాలా ఇష్టంగా చేస్తున్నాం. ఇది కష్టమైన పని అని మేము అనుకోవట్లేదు ఎవరం కూడా. మేము చాలా కష్టపడి చేస్తున్నాం, ఇష్టపడి చేస్తున్నాం. చాలా డెఫినెట్ గా రామచంద్ర మ్యాక్స్ సొసైటీ అంటే అపరిమిత సేవ సార్. కొన్ని 100 మందికి సీనియర్ సిటిజన్కి ఈ రోజు నిన్న సాయంత్రం మధ్యాహ్నం అర్జెంటుగా విజయవాడ పేగులు తీసి ఆపరేషన్ అంటే మా హరిబాబు గారు 3 lakhs అప్పుడు ట్రాన్స్ఫర్ చేశారు. అంటే లక్షలు చెప్తున్నా, లక్షలే కాదు కోట్లు కూడా ట్రాన్స్ఫర్ చేసినవి ఉన్నాయి సార్. ఇక్కడ అందరికీ కూడా రుజువైన వ్యక్తులు 40-50 మంది ఈ రోజు మీటింగ్ వచ్చారు సార్. అశ్వరపేట సత్తుపల్లి కూడా నేను కష్టపడి సాధించానంటే రామచంద్ర సత్తుపల్లి నుంచి జంగారెడ్డి వరకు ఒక 500 బ్యాంకులు ఉంది సార్. 500 బ్యాంకులో అన్ని చేయించుకుంటూ రామచంద్ర బ్యాంక్ దగ్గరికి మీరు వస్తున్నారంటే, అశ్వరపేట సత్తుపల్లి హైదరాబాద్ నుంచి వస్తున్నారంటే మా సేవని, ఈ సేవలు ఇలాగే కొనసాగిస్తామని, మా సేవలో ప్రసాద్ బాబు గారు అన్నట్టు మేము ఎవరిని ప్రత్యేకంగా చూడమని అందరినీ మంచిగా చూస్తామని మా సహాయ సహకారాలు, అదే డిఎస్పీ గారు కానీ అలాగే అంబేద్కర్ ఇక్కడికి వచ్చారు, ఎక్కడో బయటికి వెళ్ళారు. అంబేద్కర్ కరెంటు విషయంలో కానీ అలాగే ఎడ్యుకేషన్ విషయంలో కానీ మా సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తారని మీ తరఫున మీకు మాటిస్తున్నాం సార్. అదేవిధంగా ప్రసాద్ గారు ఇంకో మాట చెప్పారు, రామనారాయణ ఇంటర్నేషనల్ స్కూల్ పెట్టమని నా దగ్గరకు అనేక సార్లు మా అన్నయ్య గారిని మా బాబుని కూడా తీసుకెళ్లి చూపించారు. జంగారెడ్డి కూడా ఇంటర్నేషనల్ స్కూల్ పెట్టమని. కానీ వేరే ఏంటంటే మా పవన్ గారి వల్లనే మా కోడలు గౌతమి డాక్టర్ని ఆ ఇంటర్నేషనల్ స్కూల్ రామచంద్ర ఇంటర్నేషనల్ స్కూల్ చేయాలని కోరుకుంది సార్. ఆ కోరిక నెరవేర్చేందుకు నా పిల్లలు సహకరిస్తారని, అలాగే నేను చేసే ప్రతి పనికి కూడా వాళ్ళ అండదండగా నిలబడతారని, నెక్స్ట్ టర్మ్ రాబోయే 100 years మా మేనేజర్ ఉంటాడండి, రాబోయే 100 years 100 వార్షికోత్సవాలు చేసుకోవాలని రామచంద్ర బలమైన సంస్థని. రామచంద్ర అంటే ఒక కుటుంబం అని, కుటుంబంలో సభ్యులు, డిపాజిట్దారులు, సభ్యులు, ఎంప్లాయీస్ అనుకో సార్, మొత్తం కుటుంబ సభ్యులు. ఏవో అడ్మినిస్ట్రేషన్
అలాగే లక్ష్మణరావు గారు కానీ, ఆ సత్యనారాయణ కానీ 10 సంవత్సరాలు 30 సంవత్సరాలు పెట్టి రామచంద్రను వదిలిపెట్టకుండా అందరూ ఒక కుటుంబంలాగా పనిచేస్తాం సార్. ఈ కుటుంబాన్ని ద్వారా మా సేవలు మంచిగా కొనసాగిస్తామని, మా తల్లిదండ్రులకి పేరు తెచ్చే పని చేస్తామని, చిన్న తప్పు కూడా చేయమని మా తల్లిదండ్రుల్ని వాళ్ళ పేరుని ఇమిడించేటట్టు చేస్తామని సమావేశంలో ప్రసాదరావు గారికి, ముఖ్య అతిథి అలాగే నాయన గారికి, పెద్దలందరికీ కూడా, అలాగే మా ఆహ్వానాన్ని మళ్ళించి చాలా సంతోషంగా వచ్చి ఇన్ని గంటలో కూర్చున్నందుకు పేరు పేరున మరోసారి నమస్కారం పెడుతూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అలాగే. థ్యాంక్ యూ సార్. సభ ముగించే ముందు వచ్చిన అతిథులందరూ కూడా రామచంద్ర సంస్థల నుండి ఇచ్చిన సత్కారం. ముందుగా పవన్ గారిని అలాగే కృష్ణారావు గారిని కూడా వచ్చిన అతిథులకి సత్కరించవలసిందిగా కోరుతున్నాం సార్. ముందుగా ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి జలగం ప్రసాద్ గారిని ఆత్మీయంగా సత్కరించడం జరుగుతుంది. జలగం ప్రసాద్ రావు గారు కూడా ఆయనకి ఎంతో బిజీగా ఉన్నప్పటికీ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఇంతసేపు మనతో స్పెండ్ చేయడం అనేది చాలా నాకు బాగానే ఉంది ఇక్కడ బ్రదర్. ఇలా మధ్యలో వెళ్ళకండి మీరు, మా వెనకాల నుంచి వెళ్ళండి, ఇలా వెళ్తే చక్కగా స్పెండ్ చేశారు. అద్భుతమైన ఉపన్యాసం ఇచ్చారు. వారికి రామచంద్ర గ్రూప్ సంస్థల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. సమావేశానంతరం కూడా విందు భోజనం ఏర్పాటు చేశాం. సభకు అయితే వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం సార్. ఈ సభకు వచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా మేము ఇచ్చే ఆతిథ్యాన్ని కూడా స్వీకరించవలసిందిగా మరి అలాగే మన మధ్యలో ఉన్న కోటగిరి సత్యనారాయణ గారు కూడా కోటగిరి సత్యనారాయణ గారు కూడా ఆయన ఈ రోజు మన మధ్య రావడం కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్. ఓకే డివి గారు కూడా చాలా బిజీ ఉన్న షెడ్యూల్ కూడా ఇక్కడికి వచ్చే చాలా సంతోషం సార్. నెక్స్ట్ ప్రమోద్ గారు మనం కూడా సత్కరించవలసిందిగా కృష్ణారావు గారిని తదుపరి చూడండి సార్. గుడిపేట నుండి వచ్చిన కామేశ్వరరావు గారిని కూడా సత్కరించవలసిందిగా కోరుతున్నాం సార్. గారు కూడా చక్కగా కూడా సహకరించి కార్యక్రమాన్ని విజయవంతం అవ్వడానికి ఆయన పాత్ర కూడా చాలా ఉంది. కామినేని వెంకటేశ్వరరావు గారిది. సార్ సార్ కెమెరా చూడండి సార్. ఓకే సార్. ఓకే తదుపరి రావు గులాబీ గారిని కూడా సత్కరించవలసిందిగా గ్రామాలను పిలవడానికి ఇక్కడ ప్రతి ఒక్క కార్యక్రమానికి ఈ రోజు ఇంత విందు భోజనాలు కూడా రెడీ చేయడానికి అడుగడుగునా సహకరించిన వినోద్ గారికి ధన్యవాదాలు సార్. ఎంత బిజీగా ఉన్నా కూడా ఈ యొక్క 2-3 రోజులు మాకే కేటాయించారు. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే పాపారావు గారు మన మధ్యలో ఉన్నారండి. ఓకే సార్. కుకునూరు, వేలర్పాడు ఈ 2 మండలాల మీద ఉన్న అన్ని పత్రికా విలేకరులు అందరూ కూడా వచ్చారు మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి. మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్. దయచేసి మీరు అందరూ కూడా మా ఆతిథ్యాన్ని స్వీకరించగలరని కోరుతున్నాం. అలాగే మా యొక్క బిల్లుని అలాగే ఈ కార్యక్రమం కూడా చాలా చక్కగా చేయడం కానీ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా రామచంద్ర విద్యా సంస్థ అది రాకుండా తిన్నాను ఎవరిని తెలుసా. ఓకేమ్మా. ఓకే ఓకే రావాలి బాబు చూడు. సరే సరే ఒకసారి వీడియో ఇట్లా రావాలి సార్. రెడీ సార్. రెడీ మీరు ఎలాగండి సార్ ఫ్రంట్కి అలాగే మెయిన్ స్టాఫ్ అమ్మా. స్టాఫ్ అంటే స్కూల్ రన్ అవుతుందండి, బ్యాంక్ రన్ అవుతుంది. సరే సరే ఉన్నారు మొత్తం ఫ్రేమ్ ఎంత అవుతుందా? ఎలా కట్టుది 2 తీయండి. ఇదొకటి
ఓకే మీరు కొంచెం వెనక్కి మీరిద్దరు కొంచెం వెనక్కి జరగండి. మీరు వెనక్కి రండి. ఎలా ఒకసారి చూడండి సార్, ఒకసారి రెడీ సార్, రెడీ సార్, అన్నీ వస్తాయి. రెడీ సార్, రెడీ. ఓకే సార్, కొంచెం మీరు ఇటు తిరగండి. విలేకరులందరినీ కూడా దయచేసి ఒక స్టేజ్ వద్ద కావాల్సింది కోరుతున్నాం సార్. సార్ పత్రికా విలేకరులు అందరినీ కూడా ఆత్మీయ కొంచెం ఇలా గ్యాప్ కొంచెం జరగండి. ఇలా చూడండి సార్, అందరూ సార్, రెడీ సార్.